जान मेरी సార్ వినిపిస్తలేదు సార్, అది మీరు పెట్టిన వాయిస్ వినిపిస్తలేదు. దాన్ని హలో, మీరు వీడియో పెట్టారు కదా, వీడియో సాంగ్ వినిపిస్తలేదు, వాయిస్ వినిపిస్తలేదు. దాన్ని ఇప్పుడు వినిపిస్తుందా? ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఓకే సార్, ఓకే. నీ గోల్ ఏంటో, నీ వాల్యూ ఏంటో, నీ డ్రీమ్ ఏంటో నీకు తెలిస్తే జస్ట్ గెట్ ఇట్. తెలియకపోతే బ్రతికున్నా లేనట్టే. జీవితంలో నువ్వు భయపడాల్సింది దేవుడికో, కాలేజ్లో ప్రొఫెసర్కో, లేకపోతే ఈ సమాజానికో కాదు. నీ లోపలున్న హీరో ఈ ప్రపంచానికి తెలియకుండా నీ జీవితం అయిపోతుందేమో అని. లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ, నువ్వేంటో నిరూపించుకోవడానికి. జస్ట్ ప్రూవ్ ఇట్. Download. तेरी सांसों पे थोड़ा सा वतन पे अभी ना देख मुझे यूं मुड़ मुड़ के, तेरा मेरा साथ यहीं तक था। ये तेरी जमीन तेरे खून से ही तो सजती संवरती है रांझे। तेरे इश्क की मैं हकदार नहीं, तेरी हीर तो धरती है रांझे। तेरी मिट्टी में मिल जावा गुल बन के, मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది నీ గోల్. నీ గోల్ ఏంటో, నీ వాల్యూ ఏంటో, నీ డ్రీమ్ ఏంటో నీకు తెలిస్తే జస్ట్ గెట్ ఇట్. తెలియకపోతే బ్రతికున్నా లేనట్టే. జీవితంలో నువ్వు భయపడాల్సింది దేవుడికో, కాలేజ్లో ప్రొఫెసర్కో, లేకపోతే ఈ సమాజానికో కాదు. నీ లోపలున్న హీరో ఈ ప్రపంచానికి తెలియకుండా నీ జీవితం అయిపోతుందేమో అని. లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ, నువ్వేంటో నిరూపించుకోవడానికి. జస్ట్ ప్రూవ్ ఇట్. Download. గుడ్ ఈవినింగ్ మై డియర్ లెజెండరీ లీడర్స్. లీడర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ శుభ సాయంత్ర వేళ సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీటైల్ లిమిటెడ్ యొక్క వెబినార్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరి బిలీనియర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రెస్పెక్ట్ యువర్ టైమ్, ఐ రెస్పెక్ట్ యువర్ యాటిట్యూడ్, ఐ రెస్పెక్ట్ యువర్ బిహేవియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మై డియర్ లెజెండరీ లీడర్స్, ఈరోజు మనము మీ యొక్క ప్రతి ఒక్కరికి ఏదో సాధించాలని కసి ఉంటుంది, ఏదో పొందాలని కసి ఉంటుంది, ఏదో సక్సెస్ సాధించాలని ఉంటుంది.
ప్రతి ఒక్కరికి పుట్టిన భూమి పైన ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి మనకేముంటదండి, ఏదో ఒకటి సాధించాలనే కసి అనేది ఖచ్చితంగా ఉంటది. ఆ కసిని సాధించాలంటే మనం ఏం చేయాలి అని తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి సో ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. ఈ యొక్క సృష్టిలో మనకు ఈ సంపద అనేది దేవుడు ఆల్రెడీ సృష్టించి పెట్టిండు. ఎలా సృష్టించి పెట్టిండంటే దానికి ఒక చిన్న వివరణ మీకు చెప్తాను. చిన్న పిట్టకథతో మీకు స్టార్ట్ చేస్తాను. ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉంటాడంట. ఆ వ్యక్తి ఎప్పుడు అదృష్టం పైన నమ్మకంతో పనిచేస్తూ ఉంటాడు. పనిచేస్తూ ఉంటూ ఏం చేస్తుంటాడు, ఏం పని చేయకుండా, ఏమీ చేయకుండా ఒక లాటరీ, ఒక అదృష్టం పైన ఆధారపడి సార్ ఉంటాడు. వాయిస్ వినిపించడం లేదు సార్. వినిపించడం లేదా? చూడు ఎప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా సార్? వినిపిస్తుందా? లక్ష్మణ్ సార్, కమల్ సార్, ఝాన్సీ మేడం. నమస్తే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే. సో అట్లా ఆ ఊరిలో ఒక గ్రామంలో ఏమైందంటే ఆ వ్యక్తి ఎప్పుడు అదృష్టం పైన నమ్మకం పెట్టి ఏం పని చేయకుండా లాటరీ టికెట్ కొనుక్కొని ఆ లాటరీ వస్తుంది, ఐ షుడ్ బికమ్ ఏ కింగ్, ఐ షుడ్ బికమ్ ఏ కింగ్, ఐ షుడ్ బికమ్ ఏ కింగ్ అనుకుంటాడు. నేను రాజుని కాబోతున్నాను, నేను కోటేశ్వరుని కాబోతున్నాను, నేను మల్టీమీలియర్ కాబోతున్నాను, నాకు లాటరీ టికెట్ వస్తుందని అంటాడు. అలా ఏం చేస్తాడంటే ఆయనకు ఒక ₹1,00,00,000 లాటరీ టికెట్ వస్తుంది అని చెప్పి ఏం చేస్తుంటాడంటే మొత్తం సభ మొత్తం పెడతాడు. మొత్తం ఒక పెట్టి నాకు ₹1,00,00,000 వస్తుంది, ఈరోజు దావత్ ఇస్తా అని 10 లక్షలు దావత్ పెట్టి ఏం చేస్తాడంటే అదృష్టం పైన నమ్మకం పెడతాడు. మళ్ళీ రోజు లాటరీ పోతే లాటరీ తగలలే. అప్పుడు నాకు అదృష్టం వస్తలేదని ఏం చేస్తాడంటే నాకు ఎప్పుడు అదృష్టం తగులుతలేదని బ్రహ్మదేవునికి అంటే దేవునికి ప్రత్యక్షము అంటే దేవునికి తపస్సు చేస్తాడు. దేవునికి తపస్సు చేస్తే తపస్సు చేయంగా ఒక 3 నెలల నుంచి 4 నెలలు తపస్సు చేస్తే ఆ దేవుడు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు ప్రత్యక్షమై ఏమంటాడంటే దేవుని ఏమడుగుతాడంటే ప్రత్యక్షం కాగానే దేవుడా నేను ₹1,00,00,000 లాటరీ కొన్నా, ఆ లాటరీ నాకే వచ్చేటట్టు చేయని చెప్తాడు. అప్పుడు దేవుడు తదాస్తు అంటాడు. తదాస్తు అని మళ్ళీ దేవుడు మాయమైపోతాడు. వెంటనే మళ్ళీ రోజు మొత్తం మళ్ళీ ఒక 20 లక్షలు పెట్టి ఒక సభ పెట్టి పెద్ద సభ పెట్టి అందరు ఊరోళ్ళని పిలిచి మటన్ చికెన్ బిర్యానీ అని పెట్టి ఈరోజు నాకు ₹1,00,00,000 వస్తున్నాయి, మీ అందరికి సభ ఇస్తున్నా అని చెప్తాడు. అని చెప్తే అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ రోజు లాటరీ టికెట్ తీస్తాడు. లాటరీ టికెట్ తీస్తే లాటరీ రాలే. సేమ్ మళ్ళీ ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ తపస్సు చేస్తాడు, మళ్ళీ దేవుడు తదాస్తు అంటాడు. అట్లా మనకేంటంటే ఒక 5 సార్లు 9 సార్లు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. 10వసారి దేవుడు వేస్ట్, దేవుని ఎంత అడిగినా వేస్ట్, దేవుని ఈసారి తిట్టాలని ఏం తపస్సు చేస్తాడు. 10వసారి తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై ఏం చెప్తాడంటే నీవు తదాస్తు అంటున్నావు, నాకు ₹1,00,00,000 టికెట్ వస్తుంది, లాటరీ వస్తుంది అంటున్నావు, తదాస్తు అంటున్నాడు, నువ్వు దేవుడవా లేకపోతే ఏంటి అని దేవుని తిట్టడానికి పోతాడు. అవును ఇప్పటికైనా చెప్తున్నా తదాస్తు అంటున్నా అంటే అప్పుడు ఏం చెప్తాడంటే ఆ యొక్క వ్యక్తి లాటరీ రేపు వస్తుంది అంటావు, నాకు తగులుతుంది అంటావు, లాటరీ వస్తుంది అంటావు, తగులుతా అంటావు, ఏడొస్తుంది అన్నాడు. అంటే ఫస్ట్ నువ్వు ఒక ₹5 పెట్టి లాటరీ టికెట్ కొన్నావా? నువ్వు లాటరీ టికెట్ కొన్నావా? నీకు వస్తుంది అంటున్నావు, కానీ లాటరీ టికెట్ చూస్తున్నావు, నెంబర్ చూస్తున్నావు, నాకు వస్తుంది అంటావు, నీకు తగులుతుంది అంటున్నావు, నీకు ఎడ తగులుతుంది అంటే ఫస్ట్ నువ్వు ₹5 పెట్టి లాటరీ టికెట్ కొనే స్తోమత, లాటరీ టికెట్ కొనే బద్ధకము కొనే స్థాయి కూడా నీకు కష్టపడకపోతే నీకు దేవుడు అనే అదృష్టం ఎలా ఇస్తాడు అని దేవుడు తిట్టి పంపుతాడు. నిజమే కదా. మనము ₹5 పెట్టి లాటరీ టికెట్ కొంటే ₹1,00,00,000 తదాస్తు అని దేవుడు చెప్పిండు. అలాగే ప్రతి ఒక్క భూమి పైన ఒక మానవుడు, ఒక మానవ పిండం ఏర్పడాలంటే 9,99,999 శుక్రకణాలు ఒక అండకణంతో ఫైట్ చేస్తే వినిపిస్తలేదు సార్? సో సార్, అరే సార్ వినిపిస్తుందా?
హలో, వాయిస్ వినిపించడం లేదు సార్, వాయిస్ వినిపించడం లేదు మాకు. నేను మాట్లాడుతూనే ఉన్నా. హలో, సార్ అరే వినబడుతుంది సార్, సార్, వినబడుతుంది, వినబడుతుంది సార్, సార్ వినబడుతుంది సార్. మీదే 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 వెంకటేష్ సార్ మీదే ఉంటది. చూడండి ఒకసారి. ఇలా మనకు ఈ సృష్టిలో ఒక మానవ పిండం ఏర్పడాలంటే, ఈ సృష్టిలో ఒక మానవ పిండం ఏర్పడాలంటే ఇంతకుముందు చెప్పినాం కదా, 9,99,999 శుక్రకణాలు ఒక అండకణంతో ఫైట్ చేస్తే, యుద్ధం చేస్తే, ఒక శుక్రకణం అండకణంలో పోతే ఒక అద్భుతమైన మానవ పిండం బయటకు వచ్చేసింది, భూమి పైన పడడం జరిగింది. అంటే ఆలోచన చేయండి. అంటే ఎన్ని కష్టాలు పడితే ఒక మానవ పిండం ఏర్పడింది, ఎంత ఎన్ని సమస్యలు పడితే ఒక మానవ జీవి బయటకు వచ్చింది అని ఆలోచన చేయాలి. సో కాబట్టి మానవుడు నేను సృష్టించిండు అంటే ఏదో సాధించాలనే దృక్పథంతో నిన్ను ఈ యొక్క యూనివర్స్ లోకి, నేచర్ లోకి సృష్టించడం జరిగింది కదా. సో కాబట్టి మనకు దేవుడు అనే వ్యక్తి ఆల్రెడీ 50% వర్క్ చేసి పెట్టిండు. మనకు సంపద, మనకు ₹1,00,00,000 కావాలన్నా ఎస్ తదాస్తు అన్నాడు, బిలియనర్ కావాలన్నా తదాస్తు అన్నాడు, కార్ కావాలన్నా తదాస్తు అన్నాడు, ఇల్లు కావాలన్నా తదాస్తు అన్నాడు, అన్నిటికీ తదాస్తు అని పెట్టిండు ఆల్రెడీ. 50% వరకు దేవుడు ఆల్రెడీ చేసి పెట్టిండండి ఈ యొక్క సృష్టిలో, యూనివర్స్ లో తదాస్తు అని పెట్టిండు. ఇంకా 50% వరకు మాత్రం చేసిండు. ఏ 50% పూర్తి చేసి పెట్టిండంటే సెకండ్ హాఫ్ చేసి పెట్టిండు. మొదటి హాఫ్ మాత్రం చేయాల్సింది మనము. అంటే ఒక లాటరీ టికెట్ కొనాలనే స్తోమత మనకు ఉండాలి. అంటే అట్లాంటి అదృష్టాన్ని, అంటే పని చేయడం వల్ల, ఒక స్మార్ట్ వర్క్ చేయడం వల్ల మనం ఇవాళ డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకోబోతున్నాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్మార్ట్ వర్క్ అంట. 50% ఫస్ట్ హాఫ్ మాత్రం చేస్తే సెకండ్ హాఫ్ ఆల్రెడీ నువ్వు బిలియనర్ వే. ఆ ఫస్ట్ హాఫ్కే ప్రయత్నం చేయక మనం ఏం చేస్తున్నాం అంటే గివ్ అప్ చేసేసి మనం అనుకున్న లక్ష్యాన్ని మొత్తము, టీచర్ కావాలనుకుంటావు టీచర్ కావు, బిజినెస్ మ్యాన్ కావాలంటావు బిజినెస్ మ్యాన్ కావు, ఓకే, బిలియనర్ కావాలనుకుంటావు బిలియనర్ కావు, లేకపోతే ఎస్ఐ కావాలనుకుంటే ఎస్ఐ. అన్నీ నేను ఎస్ఐ అయితే అంటావు లాస్ట్కు, యాక్టర్ అయితే అంటావు డాక్టర్ కూడా కావు, డాక్టర్ అయితే అంటావు లాస్ట్కు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు చాలా మంది సుమారుగా నేను రోజు మెసేజ్ పెడతానే ఉన్నా. ఎవరైతే ఈ మెసేజ్ని అర్థం చేసుకుని వెబినార్ వింటారో వాళ్ళు, దట్ ఈస్ అ క్యారెక్టర్ ఆఫ్ బిలియనర్ క్యారెక్టర్ మై డియర్ ఫ్రెండ్స్. సో అంటే ఎవరో ఒకరు, అంటే యూనివర్స్ లో గుర్తుపెట్టుకోండి, 100% ఎఫర్ట్స్ పెట్టి, అంటే మొత్తం ఒక 100 మంది పీపుల్స్ జనాభా ఉంటే ఆ 100 మందిలో 5 మందికి మాత్రమే సక్సెస్ రేట్ ఇస్తారంట. 5 మంది మాత్రమే బిలియనర్స్ అవుతారంట, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ ప్రపంచం మొత్తంలో 5% మాత్రమే బిలియనర్స్ ఉన్నారు. 95% 650 కోట్ల జనాభాలో 95% అందరు పేదరికంగానే ఆలోచిస్తున్నారు. అంటే సెకండ్ హాఫ్ లో మేము బిలియనియర్ అని అర్థం చేసుకోవడం లేదు. మై డియర్ లీడర్స్, అర్థం చేసుకోండి ఇక్కడ. ఓకే, సో ఆ యొక్క మరి ఆ సెకండ్ హాఫ్ లో సంపద ఆల్రెడీ సృష్టించి పెట్టింది కదా. వాళ్ళ మొదటి హాఫ్ మనం ఏంటి అంటే ఎస్ ఈ వెబినార్ వినడమే. వెబినార్ విని చక్కగా మనము టీమ్ బిల్డింగ్ చేసుకుని సంపాదించుకునే అవకాశం. ఓకే, సో నో రిస్క్, ఓకే, నో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనకు కావాల్సింది మీ టైం, మీ టాలెంట్ మాత్రమే. జీరో ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి అదేదో తెలుసుకుందామా? ఎందుకు వెయిట్ చేద్దాం ఇక్కడ? లెట్ us
ఓకే, సారీ ఫర్ ద డిలే. కొంచెం ఫోన్ రావడం వల్ల డిలే కావడం జరిగింది. సో ప్రతి ఒక్క మానవునికి మనకేంటి సార్ అంటే డబ్బు కావాలి. ప్రతి ఒక్క మానవునికి మనకి ఏం కావాలనుకుంటామంటే డబ్బు కావాలి అనుకుంటున్నాం కదా. సో మరి ఆ డబ్బు ఎలా వస్తది? ఏ విధంగా వస్తది? దేని కొరకు వస్తది? అంటే మనం సెకండ్ హాఫ్ గురించి మనం ఆల్రెడీ సృష్టించి పెట్టండి. ఫస్ట్ హాఫ్ గురించి తెలుసుకుందాం. ఆ డబ్బు ఎందుకొరకు సంపాదించాలి అనే విషయాన్ని మనం గమనించినట్టయితే ప్రతి ఒక్కరికి మనకేం కావాలి అంటే సో ప్రతి ఒక్కరికి మనకు డబ్బు ఎందుకు కావాలి అంటే గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మన డ్రీమ్స్‌ను ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి. అబ్దుల్ కలాం చెప్తాడండి, కలలు కనండి, కలలను సార్థకం చేసుకోండి. మీ కలలు కనండి, కలలు సార్థకం. యూ హావ్ ఏ డ్రీమ్స్, యూ షుడ్ ఫుల్‌ఫిల్ ద డ్రీమ్స్. అంటే మనం డబ్బు దేని కొరకు సంపాదించాలి అనేది తెలుసుకుంటే మనకు సగం వరకు అయిపోయినట్టే. ఫస్ట్ హాఫ్ సగం వరకు. దేని కొరకు కావాలి అంటే ఒక మంచి లగ్జరీ లైఫ్ ఇల్లు కావాలి. లేదా తర్వాత ఒక మంచి లగ్జరీ కారు కావాలి అని ఉంటది కదా. తర్వాత మంచి ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళాలి అని ఉంటది కదా. నెక్స్ట్ మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. లేదా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మంచిగా ఇప్పించాలి. యాక్చువల్‌గా ప్రతి ఒక్కరికి ఏంటి అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే తెలియదు. మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? అంటే మనం పని చేసినా, పని చేయకపోయినా 30 సంవత్సరాలయ్యే రిటైర్మెంట్ అనేది మనము ఓన్లీ 3 సంవత్సరాల్లోనే రిటైర్మెంట్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే 3 సంవత్సరాల్లో నీ పని చేసినా, పని చేయకపోయినా నీ ఫ్యామిలీ హాయిగా, హ్యాపీగా గడవాలి. హాయిగా ఇంటర్నేషనల్ టూర్ వెళ్తూ ప్రతి నెలకు ఒకసారి ఒక ఇంటర్నేషనల్ టూర్ వెళ్తూ హాయిగా, హ్యాపీగా లీడ్ చేసే కెపాసిటీని ఏమంటాం అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అందుకొరకు డబ్బు కావాలి కదా. సో మరి డబ్బు కావాలి అంటే మరి ఏం చేయాలి? మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలి. ఒక మంచి కారు కావాలి, ఒక మంచి ఇల్లు కావాలి, ఒక మంచి ఇంటర్నేషనల్ లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. ఇవంటే మనకేం కావాలి అంటే విటమిన్ ఎం కావాలి. ఏం కావాలండి? విటమిన్ ఎం కావాలి. విటమిన్ ఎం అంటే అరిస్టాటిల్ చెప్తారు, ఏ సౌండ్ మైండ్ హ్యావ్ సౌండ్ బాడీ. అంటే నీ యొక్క ఇంట్లో అంటే నీ ఆత్మ సాక్షి చెప్పుకుంటే నీ ఇంట్లో ధనం ఇదం మూలం జగత్ అన్నట్లు మన ఇంట్లో ధనలక్ష్మి ఉంటే మన సంతోషం అది వేరే లెవెల్ ఉంటుంది. అందుకే ధనం ఇదం మూలం జగత్ అంట. అన్నింటికి ధనమే మూలం. ఎస్, కంపల్సరీ అన్ని చాలా మందికి ఏం చెప్తారంటే అది సంపాదించలేక వాడు బలిసినోడు రాబాయి, వాడేం సంపాదిస్తాడు, వాడి కథ వాడు ఎవడో వాళ్ళ అమ్మని తెచ్చిపెట్టి అంటాడు. కానీ డబ్బును ప్రేమించండి. నీవు కష్టానికి డబ్బే కావాలి, మంచికి డబ్బే కావాలి. డబ్బు ఎప్పుడు మారదండి, మనుషులే మారుతారు. నీవు ఎప్పుడైతే రిచ్ గా ఆలోచన చేస్తావో ధనలక్ష్మి నీ దగ్గరికి వస్తుంది. నీవు ఎప్పుడైతే పేదరికంగా అనేది ఉంటావో అపేదరికం. అందుకే మీరు ఆలోచన చేయండి, పేదరికంగా ఆలోచన చేసినట్టయితే నీ యొక్క తలరాత మారదు, ఫస్ట్ హాఫ్ మారదు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ లోనే నీవు కింద పడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సౌండ్ మైండ్ హ్యావింగ్ సౌండ్ బాడీ అంటే మీరు శరీరము అంటే మనస్సు అంటే మీ యొక్క ఆత్మ సాక్షి సంతోషంగా ఉంటే, సంతృప్తిగా ఉంటే, అంటే ఎప్పుడు సంతృప్తిగా ఉంటది? నీ జేబు నిండా డబ్బులు ఉన్నట్లయితే. ఓకే, సో హ్యాపీగా హాయిగా ఉండడానికి అవకాశం. ఇవన్నీ కావాలంటే మనకి ఏం కావాలండి? ఒకటి విటమిన్ ఎం కావాలి, మనీ కావాలి. మనీ ఉంటే పక్కపలచ వ్యక్తి అయిన ఒక మానసిక ధైర్యం వస్తుందండి. ఓకే, ఇవాళ ₹1,00,00,000 ఇచ్చి బతికిన వ్యక్తులు ఉండరు, 10 లక్షలు ఇచ్చి బతికిన వ్యక్తులు ఉండరు. ఓకేనా, డబ్బులు లేక చనిపోయిన వ్యక్తులు ఉంటారు. అంటే మంచికి డబ్బే కావాలి, చెడుకు డబ్బే కావాలి. గుర్తుపెట్టుకో, డబ్బు ఎప్పుడు మారదు. డబ్బుని ఎప్పుడు మహాలక్ష్మిని మనం ఆకర్షిస్తూనే ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. ఎంత ఆకర్షిస్తే యూనివర్స్ మనకు అంత ఇస్తుంది. నీకు ఎంత కావాలనో కోరుకో, అంత ఇస్తుంది మనకు యూనివర్స్ కదా. విటమిన్ ఎం యొక్క దట్ ఈస్ పవర్ఫుల్.
మన శరీరక వ్యాధి నిరోధక శక్తిని, ఇమ్యూనిటీని పెంచేది మొత్తం మల్టీవిటమిన్, జింక్ అండ్ డి విటమిన్, ఈ విటమిన్, ఏ విటమిన్ అయితే మన యొక్క ఆత్మ సాక్షి యొక్క వ్యాధి నిరోధక శక్తిని, మన యొక్క ఆత్మ యొక్క, మన సోల్ కు మంచి బూస్టప్ ఇచ్చేది విటమిన్ ఎం మాత్రమే. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ లీడర్స్, ఆలోచన చేయండి కదా. మళ్ళీ ఈ విటమిన్ ఎం సంపాదించే వ్యక్తులు రాబర్ట్ కియోసాకి చెప్తాడు. రాబర్ట్ కియోసాకి చెప్తాడండి అసలు ఎం సంపాదించే అంటే విటమిన్ ఎం సంపాదించే వ్యక్తులు ఎవరు, మీరు ఏ స్థాయిలో ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ఉండాలని ఈఎస్బిఐ ఫార్ములా ద్వారా చెప్తారు. ఈఎస్బిఐ ఫార్ములా. ఈఎస్బిఐ ఫార్ములా అంటే చాలా పవర్ఫుల్ ఫార్ములా అండి. 21st సెంచరీ, 21వ శతాబ్దంలో ఉండవలసిన లక్షణాలు అంటే ఒక మల్టీ మిలినియర్ కు, ఒక బిలినియర్ కు ఉండవలసిన లక్షణం ఏంటి అంటే ఫస్ట్ నీవు ఏ స్థాయిలో ఉన్నావో తెలుసుకోండి, నీ ఆలోచన విధానం ఎక్కడుందో తెలుసుకోండి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ కు, ఒక పేదరిక అంటే ఒక మిడిల్ క్లాస్ గా ఆలోచించేవాడు, ఒక రిచ్ గా ఆలోచన చేసేవాడు, మనము ఒక వ్యక్తిని అడిగితే క్వశ్చన్, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని అడిగితే చెప్పండి, మనం సమాధానం మన యొక్క మనసులో సమాధానం వేసుకోండి. మిడిల్ క్లాస్ వ్యక్తిని అడిగితే మూడు టైర్ల వాహనం ఏదైతే ఉందా అది చెప్పండి అంటాడు. 3 టైర్ల వాహనం ఏముందండి? ఏమైనా చెప్తారు ఎవరైనా? చెప్పండి. దట్ ఈస్ ద మెంటాలిటీ ఆఫ్ రిచ్ అండ్ మిడిల్ క్లాస్ అంటాం. ఎవరైనా చెప్తారా? 3 టైర్ల వాహనం ఏంటి? 3 వీలర్ అంటే మనకి ఇక్కడ తీసుకున్నట్టయితే 3 వీలర్ వెహికల్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి అంటే మిడిల్ క్లాస్ వాడు ఏం చెప్తాడంటే, బాగా ఆలోచన చేయండి, ఇక్కడ ఆటో అంటాడు, తర్వాత రిక్షా అంటాడు, తర్వాత యాపీ అంటాడు, తర్వాత ఫిజికల్ హ్యాండ్ అప్పుడు వెహికల్ అంటాడు. ఇవే చెప్తాడు మిడిల్ క్లాస్ వాడు. కానీ ఒక రిచ్ మెంటాలిటీ అనే వ్యక్తిని అడిగితే ఏం చెప్తాడంటే, బాగా గమనించండి, ఎస్ 3 వీలర్ వెహికల్ ఏదైనా ఉందా అంటే ఎస్ ఉంది. అదేంటి అంటే ఫ్లైట్ అండి, హెలికాప్టర్ తీసుకోండి, ఫ్లైట్ తీసుకోండి. ఎప్పుడైనా మన ఆలోచన విధానం అలా ఉందా? ఎస్, అలా ఉంటేనే నీ తర్వాత మారుతుంది. అలా ఆలోచిస్తేనే నీవు రిచ్గా ఉంటావు, అలా ఆలోచిస్తేనే నీ ఒక బిలియనర్ అవుతావు. ఆలోచన చేయకపోతే మనం బిలియనర్ కాలేడు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి థింక్ అండ్ రిచ్ గ్రో అంటాం. మన ఆలోచన విధానం మాట్లాడు. చూడండి, మిడిల్ క్లాస్ వాడేమో ఆటో, రిక్షా, సైకిల్ అంటాడు, ఫిజికల్ హ్యాండ్ అప్పుడు నడిపే వెహికల్ అంటాడు. కానీ రిచ్ వాళ్ళు అడిగితే ఎస్ మనకు ఐడియా రావాలి అంటే ఒక చార్టెడ్ ఫ్లైట్, ఒక హెలికాప్టర్, ఒక ఫ్లైట్. చూడండి ఎంత బాగుంది, మనకు ఆలోచన రాలే. ఎస్, ఈ రోజు నుంచి మీ తర్వాత మార్చుకోండి, మన ఆలోచన విధానం మార్చుకోండి అని రాబర్ట్ కియోసాకి ఏం చెప్తారంటే, మీరు ఈ యొక్క 4 రకాల వ్యక్తుల్లో ఏ రకమైన వ్యక్తులో మీరు ఆలోచన చేయండి. ఈఎస్బిఐ ఫార్ములా అంటాం. రిచ్ డాడ్ పూర్ డాడ్లో 21వ శతాబ్దం బుక్ లో రిచ్ డాడ్ పూర్ డాడ్లో రాబర్ట్ కియోసాక్ చెప్తాడండి, ఇదే చెప్తాడు. మీరు ఏ రకమైన వ్యక్తులు? ఈ అంటే ఎంప్లాయీ, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీ, బి అంటే బిజినెస్ మ్యాన్, టి అంటే ఇన్వెస్టర్. మై డియర్ ఫ్రెండ్స్, ఎంప్లాయీ అంటే ఎవరు? ఒక ఉద్యోగస్తుడు. ఇంకొకటి చెప్తాడు, ఉద్యోగస్తుడు ఎప్పుడు ధనవంతుడు కాలేడు. అది ప్రొఫెసర్ అయినా, టీచర్ అయినా, లేకపోతే ఎవరైనా, నర్స్ అయినా. క్లాస్ పెట్టుకోండి, ఎక్కడైనా గమనించండి మీరు. ఒక ఉద్యోగస్తుడు ఎప్పుడు ధనవంతుడు కాలేడు అనే విషయాన్ని గమనించండి. ఓకేనా? సో ఉద్యోగస్తుడు తన యొక్క సమయాన్ని ఇతరులకు అమ్ముకోవడం వల్ల డబ్బు సంపాదించుకుంటున్నాడు. అంటే దే ఆర్ వర్క్ ఫర్ మనీ, అంటే జీతం కొరకు పనిచేసే వ్యక్తి ఎవరంటే ఉద్యోగస్తుడు. దే హ్యావ్ ఓన్ జాబ్. సో వాళ్ళు రోజుకు వాళ్ళకున్న 24 గంటల సమయంలో 10 గంటల సమయాన్ని ఇతరులకు అమ్ముకోవడం వల్ల డబ్బు సంపాదించుకుంటున్నాడు. ఇంకొక విషయం బాగా గమనించండి, ఉద్యోగంలో భద్రత లేదు అని అంటే ఉందా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందా? చెప్పండి. నీవు ఉద్యోగానికి పోకపోతే నీకు డబ్బులు వస్తావే? ఆలోచన చేయండి. దట్ ఈస్ నాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి కదా. సో కాబట్టి మనం ఉద్యోగం కోతనే మనం జీతం వస్తుంది.
కదా. సో కాబట్టి జీతం చేసే వ్యక్తివి నీ యొక్క ఫ్యామిలీకి, నీ యొక్క కుటుంబానికి నీ ఒక్కడవే. నువ్వు లేకపోతే నీ ఫ్యామిలీ పరిస్థితి రోడ్డు పైనే కదా. ఆలోచన చేయండి. థింక్ అండ్ గ్రో రిచ్. ఉద్యోగం చేయొద్దు అంటే నేను ఉద్యోగం చేసుకుంటూ సెకండరీ ఇన్కమ్ గురించి, రెసిడ్యువల్ ఇన్కమ్ గురించి, ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఆలోచన చేసినట్టయితే నీ ఫ్యామిలీ ఎప్పుడు ఒక రిచ్ ఫ్యామిలీగా కావడానికి అవకాశం ఉంటుంది తప్ప. ఓకేనా. సో అందుకే వారెన్ బఫెట్ అంటాడు, సాలరీ ఈజ్ ఎ డ్రగ్, సాలరీ ఈజ్ ఎ ట్రాప్, ఇటు టు నెవర్ గివ్ అప్ ఆఫ్ డ్రీమ్స్ అంటాం. నీ డ్రీమ్స్ నువ్వు వెనక్కి లాగేస్తుంది ఏది? శాలరీ. ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్. ఈయన కంటే స్పెండ్ దేర్ మోర్ టైం. ఇంచుమించు 15 నుంచి 16 గంటలు పనిచేస్తాడు. అది లాయర్ అయినా, అడ్వకేట్ అయినా, ప్రొఫెషనల్ ఇంజనీర్ అయినా, లేకపోతే ఒక మెడికల్ షాప్ లేదా ఒక కిరాణా షాప్ 20 లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తి అయినా కూడా దే ఆర్ స్పెండింగ్ ద లాట్ ఆఫ్ టైం. మన యొక్క సమయాన్ని ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల మనకు డబ్బులు వస్తాయి. ఒకవేళ స్పెండ్ చేయకపోతే, కేసు వాదించకపోతే, ప్రొఫెషనల్ ఒక ఇంజనీరింగ్ కన్స్ట్రక్ట్ చేయకపోతే డబ్బులు ఎలా వస్తాయి? ఒక కిరాణా కొట్టు దగ్గర ఉదయం నుంచి సాయంత్రం పని చేయకపోతే డబ్బులు వస్తాయా? రావు అండి. దట్ ఈస్ నాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ జాబ్. అంటే ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ అనే వ్యక్తి ఎవరికి పని చేస్తున్నాడు అంటే జీతం కొరకు పని చేస్తున్నాడు. జీతం కొరకు అంటే గుర్తుపెట్టుకోండి, మనకు ఏంటి అంటే జీతం కొరకు పనిచేస్తే జీవితాంతం పనిచేసినా కూడా మనకేంటండి, మన తలరాత మారదు. అందుకే మహాశయుడు అంటాడు, ఉద్యోగం కొరకు అంటే జీతం కొరకు ఉద్యోగం, జీవితం కొరకు మనకు టీమ్ బిజినెస్. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి చెప్తున్నా, జీతం కొరకు ఉద్యోగం, జీవితం కొరకు మనం ఎవరు వెబినార్ ఎస్ ద రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చెప్తాం. కాబట్టి జీతం కొరకు జీవితాంతం పనిచేసిన మన తలరాత మారదు. అందుకే శాలరీ ఇస్ విత్ ఇన్ ద బండర్ ఆఫ్ డ్రగ్. ఓకే. సో కాబట్టి మూడో వ్యక్తి ఇక బిజినెస్ మ్యాన్. ఒక బిజినెస్ మ్యాన్ అంటే ఎవరు అంటే ఒక వ్యాపారస్తుడు. అంటే ఒక మినిమం 500 మందికి పైచులుకు వ్యక్తులకు సంపాదించుకునే అవకాశం కల్పించే వ్యక్తిని ఒక బిజినెస్ మ్యాన్ అంటారు. చెప్పండి. ఒక ఉద్యోగస్తుడిగా ఉంటూ కనీసం ఒక్కరికైనా సాయం చేయగలుగుతామా? కనీసం ఒక్కరికైనా 10,000 సంపాదించే అవకాశం కల్పిస్తామా? నో ఛాన్స్ కదా. కాబట్టి ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ కావాలంటే, ద బిజినెస్ సిస్టమ్ ఉండాలంటే మినిమం 500, 1000, లక్షలు. సో మన యొక్క భారతదేశ జనాభా 121 కోట్ల జనాభాలో తీసుకుంటే ఇవాళ నిరుద్యోగత కొట్టిమిట్టాడుతుందండి. ప్రచ్ఛన్న నిరుద్యోగత అంటాం. పిహెచ్డి అయిపోయి ప్రొఫెసర్, పిహెచ్డి అయిపోయి డాక్టరేట్లు అయిపోయి, పీజీలు అయిపోయి, ఎంఫిల్ అయిపోయి, నెట్లు అయిపోయి, సెట్లు అయిపోయి, అన్నీ అయిపోయి ఊకండి ఇక్కడ కూర్చొని ఇవాళ డబ్బులు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఉంది మన యొక్క భారతదేశంలో. ఎవ్వరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాబులు ఇవ్వలేరండి. సో మనమే సృష్టించుకోవాలి. సెకండ్ హాఫ్ మనం ఆల్రెడీ రాసిపెట్టి ఉంది మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి కదా. సో కాబట్టి ఆ నిరుద్యోగతను చాలా మంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అండి. ఇండియా మొత్తంలో ఆపర్చునిటీ మనకు. ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బిజినెస్. యూ కెన్ గో టు బెంగళూరు, యూ కెన్ గో టు ముంబై, యూ కెన్ గో టు హైదరాబాద్, యూ కెన్ గో టు మహబూబ్నగర్, యూ కెన్ గో టు సో ఎనీవే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవచ్చు లీగల్ గా, నీతిగా, నిజాయితీగా మై డియర్ ఫ్రెండ్స్. మరి ఎలా? అదే అంటే మీరు మీ యొక్క ఆలోచన మార్చుకోండి. ఎలా మార్చుకోవాలి? నేను 1,00,000 రూపాయలు సంపాదించడమే కాకుండా ఒక 100 మందికి, 1000 మందికి నేను 2022 జనవరి వరకు నేను కనీసం నా వంతుగా 100 మందికి నెలకు కనీసం తక్కువ 1,00,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం కల్పిస్తాను. మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ తోటి మీరు రిలీజ్ చేయండి. ఈ యొక్క యూనివర్స్ లో డెఫినెట్ గా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది కదా. మరి చేద్దామా? సో కాబట్టి దట్ ఈస్ బిజినెస్ మ్యాన్ అనే వ్యక్తి ఇతరుల సమయాన్ని కొంటాడండి. దే కెన్ ఇంక్రీజ్ ద లివరేజ్ టైం. వాళ్ళ యొక్క సమయాన్ని పెంచుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రిలయన్స్ మార్ట్ కట్టాలంటే మనకి ఎవరు కావాలండి? ఒక ఇంజనీర్ కావాలి. ఇంజనీర్ని డబ్బులు ఇచ్చుకుంటాడు, ఆయన సమయాన్ని కొంటాడు. అందులో సమస్యలు వస్తే, ఆరోగ్య సమస్యలు వస్తే డాక్టర్ని కొంటాడు.
తర్వాత లీగల్గా ఏమైనా సమస్యలు వస్తే లాయర్ని కొంటాడు, ఎంప్లాయర్స్ని కొంటాడు, ఉద్యోగాలు. అంటే డబ్బులు ఇచ్చి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఇతరుల సమయాన్ని కొనుక్కునే వ్యక్తే ఇవాళ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఎవరైతే టైంకి రెస్పెక్ట్ ఇస్తూ టైంను లివరేజ్ చేసుకుంటాడో వాళ్ళే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఇవాళ చూడండి, రతన్ టాటా తీసుకోండి, బిర్లా తీసుకోండి, ముఖేష్ అంబానీ తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఒక పాయింట్ చెప్పినట్టు ఒక పాయింట్ చెప్తాను మీకు. ధీరుభాయ్ అంబానీ గురించి మాకు ఒక స్టోరీ చెప్పాలి. ఏం చెప్పాలంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ ఒక సైకిల్ మీద, తన కొడుకులు ఇప్పుడు ముఖేష్ అంబానీ, తర్వాత నెక్స్ట్ అనిల్ అంబానీ ఉన్నాడు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆయన ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్లో పనిచేసి సైకిల్ మీద తొక్కుంటూ పెట్రోల్ బంకులు పనిచేస్తున్నప్పుడు ఎలా అంటే పని చేస్తే రోజుకు అంటే నెలకు ఒక 25 రూపాయలు వచ్చేది. నెలకు 25 నుంచి 50 రూపాయలు వచ్చేది. ఆయన ఆలోచన విధానం చూడండి. నేను ఇలా ఉన్న నా పిల్లలు మాత్రం రేపొద్దున బిలియనర్స్ ఉండాలి, నేను బిలియనర్ కావాలి, లగ్జరీగా థింక్ చేయాలనే విషయంతో ఆయన ఏం చేస్తున్నాడంటే నెలకు ఒకసారి తన సంపాదన వచ్చే 50 రూపాయల్లో, సంపాదన మొత్తం 50 రూపాయల్లో కనీసం 20 రూపాయలు పెట్టి, అంటే ఒక లగ్జరియస్ హోటల్లో టీ తాగేవాడండి. అంటే 25 రూపాయలు పెడితే ఒక టీ వచ్చేది. అంటే ఆయన నెల జీతంలో సగం జీతం ఆయనకు ఏడికండి ఒక టీ తాగేవాడు. ఎందుకు తాగుతున్నాడు? తప్ప కరెక్టా తప్ప? అంటే నెల మొత్తం సంపాదిస్తే 25 రూపాయలు టీకే పెడితే తన ఫ్యామిలీ అని ఆలోచన చేయలేదు. మంచిదా కాదా ఆలోచన చేయండి. ఎస్, అంబానీ థింక్డ్. ధీరుభాయ్ అంబానీ చాలా రిచ్గా ఆలోచన చేసిండు. నేను రిచ్ కావాలి అని కనీసం 25 రూపాయలు పెట్టి ఒక టీ తాగితే ఆ యొక్క మొత్తం లగ్జరీస్ హోటల్లో టీ తాగుతుంటే ఆ మజానే వేరండి. ఆ మజానే వేరు. ఆలోచన చేయండి. సో ఆ విధంగా ఆలోచన చేసి ఇవాళ రిచ్గా ఆలోచన చేసి ఇవాళ ప్రపంచ కుబేరుల్లో టాప్ 10లో మనం చూస్తాం. అంబానీ గ్రూప్ చూస్తుంటాం. అంబానీ కానీ, తర్వాత రతన్ టాటా తీసుకోండి. ఇవాళ భారతదేశం మొత్తం పాండమిక్ సిచ్యువేషన్లో తాను గుర్తుపెట్టుకోండి, సంవత్సరానికి 3 లక్షల కోట్ల పైచులకు టర్న్ ఓవర్ సంపాదిస్తాడండి. ఎవరు? టాటా బిర్లా, మన రతన్ టాటా. ఆయన సంపాదించే సంపాదనలో 70% ప్రజలకే ఖర్చు పెడతాడండి. ఇవాళ పాండమిక్ సిచ్యువేషన్లో చాలా మందికి బతకడానికి మనకు మినిమం 1,100 కోట్లు ఖర్చు పెట్టిన ఆయన. గుర్తుపెట్టుకోండి. అంటే మనము ఒకరికి దానం చేయాలంటే ఇచ్చే గుణం ఉండాలి. అంటే ఇచ్చే గుణం కూడా మనకు వచ్చే గుణం ఉండాలి కదా. ఆలోచన చేయండి. ఇవాళ ఆయన దానం చేయకపోతే ప్రపంచ కుబేరుడు నెంబర్ 1 ఉండేవాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచన చేయండి కదా. కాబట్టి నేను అనేది అంటే 1 మినిట్. సార్ మీ వాయిస్ రావట్లేదు. సార్ మీ ఒక్క నిమిషం వాయిస్ సార్. రావట్లే. ఓకే సార్. ఇది కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా సార్? కనబడుతుంది సార్, కనబడుతుంది. సార్ నేను కాదు, స్క్రీన్, అది మనకు కనిపించే స్క్రీన్ డిస్ప్లే. కనబడుతుంది సార్, కనబడుతుంది. ఓకే సార్. నాకు ఓకే సార్. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచన చేయండి. మనం బిజినెస్ మ్యాన్గా ఎంప్లాయీగా ఉందామా, సెల్ఫ్ ఎంప్లాయీగా ఉందామా, లేదా బిజినెస్ మ్యాన్గా ఉందామా, ఇన్వెస్టర్గా ఉందామా? బిజినెస్ మ్యాన్ ఇన్వెస్టర్గా మారుతాడు. ఇవాళ ప్రపంచం మొత్తం ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంతైనా సంపదను సంపాదించవచ్చు కదా. సో కాబట్టి ఆలోచన చేయండి. పేషెన్స్ ఈజ్ ద కీ దట్ కనెక్ట్స్ ద ఎఫర్ట్ టు సక్సెస్. పేషెన్స్ అంటే ఓపిక ఉండాలి.
కోరిక, తీరిక, ఓపిక ఉన్నట్లయితే మనం డెఫినెట్గా మన సక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనకు ఉండాల్సింది ఏంటంటే కోరిక, తీరిక, ఓపిక ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ పేషెన్స్ ఈజ్ ద కీ. పేషెన్స్ ఈజ్ అ కీ దట్ కనెక్ట్ ద ఎఫర్ట్ టు సక్సెస్. నీవు ఎప్పుడైతే ఓపికతో, సహనంతో ఉంటావో అప్పుడు నీ సక్సెస్ రేట్ రావడానికి అవకాశం ఉంటుంది. చిన్న నెగిటివ్ వచ్చే వరకు, చిన్న ప్రాబ్లం వచ్చే వరకు మనము గివ్ అప్ అవుతాం. నెవర్ గివ్ అప్ ఫార్ములా ఉండాలి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. పేషెన్స్ లేకపోతే పేషెంట్ అయిపోతావు. ఎప్పుడైనా కూడా పేషెన్స్ ఉన్నట్టయితే బిలీన్ కావడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంతకుముందు చూసాం కదా, ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్ తీసుకుంటే భారతదేశం మొత్తంలో కావచ్చు, ప్రపంచం మొత్తంలో కావచ్చు, ఏంటండి 95% దట్ మీన్స్ జాబర్సే ఉంటారండి. ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ ఉంటారు. ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ ఉంటారు. కానీ వాళ్ళు సంపాదించే సంపాదన మాత్రం 5% మాత్రం. ఎంత అండి? 5% మాత్రమే సంపాదిస్తుంది. సో మనము అదే టీం వర్క్ చేసే వాళ్ళు, అంటే బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్ తీసుకుంటే వాళ్ళ పాపులేషన్ మాత్రం ఓన్లీ 5% మాత్రమే. కానీ వాళ్ళు సంపాదించే వెల్త్ మాత్రం 95%. ఆలోచన చేయండి. ఇప్పుడు మనము బిజినెస్ మ్యాన్గా ఉందామా, లేదా ఎంప్లాయీగా ఉందామా, లేకపోతే అంటే రాబర్ట్ కియోసాకి చెప్తాడండి, ఒక ఉద్యోగస్తుడు చిట్ట చివరి స్థానంలో ఉంటాడు. అందుకే ఒక ఉద్యోగస్తుడు ఎప్పుడు ధనవంతుడు కాలేడు అండి. అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ తీసుకుంటే ఉద్యోగస్తుడు ఒక బండ చాకరీ చేస్తున్నట్టు ఉదయం నుంచి సాయంత్రం పని చేసి 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 ఏమైతుంటాడు అంటే, ఇక్కడ పని చేసి చేసి మనం బాగా గమనించినట్టయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తుంటాడు. పని చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా వంగిపోతున్నాడు. ఇక్కడ వంగిపోతున్నాడు అంటే తన కాళ్ళు చేతులు వంగిపోయి లాస్ట్ పని చేయలేని పరిస్థితిలో ఉంటాడు. అంటే ఒక బౌండరీలోనే, ఆ యొక్క చక్రంలోనే తిరుగుతూనే ఉంటాడు ఒక ఉద్యోగస్తుడు. అండ్ సెల్ఫ్ దే ఆర్ డూయింగ్ జాబ్ డ్యూటీ. సో దట్ ఈస్ కాల్డ్ వాట్ మా హార్డ్ వర్క్ అంటాం. కానీ అదే బిజినెస్ మ్యాన్ టీం లివరేజ్ చేసుకొని, టైం లివరేజ్ చేసుకొని, ఉద్యోగస్తునికి 24 గంటలు మాత్రమే, బిజినెస్ మ్యాన్ కు టీం వర్క్ చేసే వ్యక్తికి 24 గంటలు కెపాసిటీ ఉంటుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏంటి అంటే, ఒక ఉద్యోగస్తుడు ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాడు. అదే ఉద్యోగస్తుడు స్మార్ట్ గా థింక్ చేస్తే విలీనం అవుతాడు. కాబట్టి మనము స్మార్ట్ థింక్ చేద్దామా, హార్డ్ వర్క్ చేద్దామా? మనం పక్క స్లైడ్ లో డిస్ప్లే చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కాకి ఉందండి. ఒక కుండలో నీళ్లు తీసుకోవడానికి ఆల్రెడీ సంపద సృష్టించి పెట్టింది కదా, ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు తీసుకోవడానికి కష్టపడుతుంది, నానా కష్టపడుతుంది. రోజు రాళ్ళేసి 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 చేస్తుంది, వాటర్ తీసుకుంటుంది లాస్ట్ వరకు. అంటే ఉదయం నుంచి అందరికి పని చేసి నెల జీతం తీసుకుంటాం. అది ఫస్ట్, దట్ ఈస్ కాల్డ్ హార్డ్ వర్క్. సెకండ్, కాకి తీసుకుంటే ఆల్రెడీ సంపద సృష్టించి పెట్టింది కదా, స్మార్ట్ థింకింగ్ చేస్తుంది ఆ కాకి కదా. ఆ స్మార్ట్ అంటే మన సంపద అనేది ఆల్రెడీ సృష్టించి పెట్టింది. మనం ఏ కావాల్సి అది కోరుకునేటట్టు మనకు సంపద ఉంది. అందుకనే కాకి ఆ సంపద మనకు ఆ యొక్క నీళ్ళలాగా. ఆ సంపదను తీసుకోవాలంటే స్మార్ట్ వర్క్ ద్వారా, స్ట్రా ద్వారా మనము ఏంటండి, ఇవాళ మనం కాకి స్ట్రా ద్వారా ఏ విధంగా నీళ్ళైతే తీసుకుంటుందో స్మార్ట్ వర్క్, అలా స్మార్ట్ వర్క్ థింక్ చేస్తే, థింక్ రిచ్ అండ్ గ్రో రిచ్, బాగా లగ్జరీగా స్మార్ట్ గా థింక్ చేస్తే నీవు బిలియనర్ అవుతావు, మల్టీమిలియనర్ అవుతావు. అలాగే మనం ఇప్పుడు ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ వెబినార్ చూస్తున్నాం, సావరీన్ ఎస్టేట్స్ అండ్ మల్టీట్రేడ్ లిమిటెడ్ వెబినార్ చూస్తున్నాం. మనకు సంపద ఆల్రెడీ సృష్టించి పెట్టింది. ఆ సంపదను తీసుకోవడానికి స్మార్ట్ గా థింక్ చేస్తే చాలు. ఆ స్మార్ట్ కంటే ఏంటండి, థింక్ రిచ్ అండ్ గ్రోచ్ అండ్ మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది ఏంటి, టైము, టాలెంట్ మాత్రమే. మై డియర్ లీడర్స్, ఆలోచన చేయండి. ఓకే, మనం వీడు హార్డ్ వర్క్ తీసుకున్నట్టయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు, మనం డయాగ్రామ్స్ ఫస్ట్ డిస్ప్లే చూస్తున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏంటండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం చూసుకున్నట్టయితే బండ చాకరీ చేస్తూనే ఉంటాం.
బండ చాకరీ చేస్తూనే ఉండి ఇలా మన యొక్క టైం మన యొక్క ఉద్యోగాన్ని లీడ్ చేస్తూనే ఉంటే ఒక బర్డన్ తోటి, ఒక చికాకు తోటి, ఒక విరక్తి తోటి చేస్తూనే ఉంటాం కదా. సో అదే స్మార్ట్ వర్క్ థింక్ చేసే ఒక చతురస్రాన్ని ఒక గోళంగా తీసుకొని మనము ఏంటంటే ఇలా ముందరకు తోసినట్టయితే ఈజీగా పోవడానికి అవకాశం ఉంటుంది కదా. సో అదే మనం సెకండ్ డయాగ్రామ్ లో తీసుకుంటే మనకేంటండి డిస్ప్లే వస్తలేదు కొంచెం. ఓకే, సో ఇవాళ మనం బాగా గమనించినట్టయితే చూడండి, ఇక్కడ ఒక గేదెకు ఆహారం తినిపించాలంటే ముందులో ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి దొబ్బుతూ ఉన్నారు. ఈ డయాగ్రామ్ లో చూసుకుంటే అసలు డిస్ప్లేలో చూస్తే వస్తుందా సార్ డిస్ప్లే? సార్ వస్తలేదు సార్. 1 minute సార్. ఓకే, ఇలా చూస్తున్నామండి. ఒక గేదెని తీసుకెళ్తూ ఇద్దరు వ్యక్తులు ఆ గేదెని తీసుకెళ్లాలంటే ఇద్దరు ఉదయం నుంచి సాయంత్రం కష్టపడతారు. దట్ ఈస్ కాల్డ్ జాబ్ డ్యూటీ. రెండో డిస్ప్లేలో చూసుకుంటే ఆ గేదె ముందర ఆహారం పెట్టి తను దానిపైన కూర్చొని హాయిగా ముందరికి వెళ్తూ ఉన్నాడు. అంటే మనకు ఆల్రెడీ సంపద సృష్టించి పెట్టింది, దాన్ని తీసుకునే కెపాసిటీ మనకు ఉండాలి. దట్ ఈస్ స్మార్ట్ థింకింగ్ అండ్ స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ అంటే. నెక్స్ట్ తీసుకుంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. అంటే మనము పని చేస్తేనే డబ్బులు వచ్చే విధంగా ఆలోచన చేద్దామా, పని చేయకపోయినా డబ్బులు వచ్చే విధంగా ఆలోచన చేద్దాం. అది ఒక ఆలోచన డిఫరెన్స్. అంటే ఎలా అంటే మనం ఏం చేస్తున్నాం అంటే డబ్బు కొరకే, అంటే జీతం కొరకే పని చేస్తున్నాం డబ్బు తీసుకుంటాం, పని చేస్తున్నాం డబ్బు తీసుకుంటాం. అంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో పనే లేదు. పని లేకపోతే 5 నెలలు 6 నెలలు కూర్చున్నాం కదా, మనకు డబ్బులు వస్తున్నాయి, ఉన్న డబ్బులంతా కరిగిపోయినాయి. ఇవాళ ఒకప్పుడు వేరే ఇన్వెస్ట్ చేసుకోవడానికి బ్యాంకులో గోల్డ్ డిపాజిట్ తీసుకునేవాళ్ళు. ఇవాళ ఇప్పుడు ఇల్లు గడవడానికి బ్యాంకులో అప్పులు చేస్తున్నాం, బయట అప్పులు చేస్తున్నాం. ఎందుకంటే మన పరిస్థితి అలా ఉంది. అంటే బికాస్ ఆఫ్ ఏంటి అంటే మనం ఒకటే ఇన్కమ్ పైన ఆధారపడి ఉండడం, ప్యాసివ్ ఇన్కమ్ పైన, రెసిడ్యువల్ ఇన్కమ్ పైన, పైప్ లైన్ ఇన్కమ్ పైన ఆధారపడి ఉండడం లేదు. అదొక్కటి ఆలోచన చేయండి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మనం జాబ్ డ్యూటీ చేద్దామా, ఉద్యోగం డ్యూటీ చేద్దాం. నేను అంటున్నా ఉద్యోగం చేసుకుంటూ ఒక బిజినెస్ మోడల్లో ఒక ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలంటే ఒక టీమ్ బిల్డింగ్ చేసుకోవాలి, ఒక టీం లివరేజ్ చేసుకోవాలి, టైం లివరేజ్ చేసుకోవాలి. అప్పుడైతే వస్తుంది. ఇక్కడ మనం డయాగ్రామ్ చూసుకుంటే ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్ చేసే డ్యూటీ ఏంటి అంటే వాళ్ళు ఉద్యోగం డ్యూటీ. జీవితాంతం ఇంతకుముందు చెప్పాను కదా, జీతం కొరకు ఉద్యోగం, ఓకే, ఆశయం కొరకు, మన కళల కొరకు బిజినెస్ అనేది ఆలోచన చేయండి కదా. సో కాబట్టి మనం ఏ స్థాయిలో ఉండాలి. ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలంటే ఒక టైం లివరేజ్ చేసుకోండి, టీం బిల్డింగ్ చేసుకోండి. అప్పుడైతే తప్ప నీవు సక్సెస్ రేట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అంటే నువ్వు పని చేసినా పని చేయకపోయినా డబ్బులు వస్తూ ఉంటే, పైప్ లైన్ లాగా వస్తూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్, పైప్ లైన్ ఇన్కమ్, రెసిడ్యువల్ ఇన్కమ్ అంటాం. ఓకే, సో ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి, మీ కళ్ళకు రహదారి సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీటైల్ లిమిటెడ్. ఒక రియల్ ఎస్టేట్ మాత్రమే. ఒక వ్యక్తి త్వరగా ధనవంతుడు కావాలి, ఒక వ్యక్తి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, ఒక వ్యక్తి ఉన్నత నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి, సామాన్యుడు అసమాన్యుడిగా మారాలి అంటే
ఒక రియల్ ఎస్టేట్ తప్ప ఇవాళ పరిస్థితి వేరే ఏం లేదు కదా. సో కాబట్టి థింక్ రిచ్ అండ్ గ్రో రిచ్, ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి, మీ కళలకు రహదారి సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీటెల్ అని చెప్పొచ్చు. ఇక్కడ 2 డిఫరెంట్ చెప్పాలనుకుంటున్నాం మీకు. ఒకటి జాబు, రెండోది టీం వర్క్. ఒకటి జాబు, రెండోది టీం వర్క్ తీసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, జాబ్ అంటే ఏంటి? జస్ట్ ఒబే ద బాస్. ఒక బాస్కు మనం లోబడి పని చేయాల్సిందే, నెంబర్ 1. తర్వాత మోర్ రిస్క్ ఉంటుందండి. ఒకరు రాకపోయినా ప్రెజరే, వచ్చినా ప్రెజరే, టైంకి రాకపోయినా ప్రెజరే, జ్వరం వచ్చినా ప్రెజరే, ప్రతి ఒక్కటి ప్రెజరే. బర్డన్, హెవీ బర్డన్ తోటి మనము ఇంతకుముందు డిస్ప్లేలో చూస్తాం. అంటే మనస్సాక్షి ఒప్పుకోలేక మనం పని చేస్తుంటాం మన ఫ్యామిలీ కొరకు. ఎందుకంటే మన ఫ్యామిలీకి మనం ఒక్కరమే కాబట్టి కదా. డైలీ 8 to 10 అవర్స్ పని చేస్తుంటాం. డైలీ 8 నో సెక్యూరిటీ. మనకైనా సెక్యూరిటీ ఉందా? అందరూ చాలా మటుకు అంటుంటారు, ఉద్యోగులు నిరుద్యోగులు ఏం చేస్తుంటారంటే వాడు టెట్ వేసాడు, డిఎస్ వేసాడు, గ్రూప్ 1 వేసాడు, గ్రూప్ 2 వేసాడు అంటుంటాం. ఏసి ఎంత సంపాదిస్తాం అంటే 50,000 సంపాదిస్తాం. మన సమయాన్ని అమ్ముకుంటున్నాం. వాడు వేసేది ఎప్పుడో ఫిల్అప్ చేసేది ఎప్పుడు, అదివరకు పానం పుట్టుకోమంటది కదా. సో కాబట్టి నో సెక్యూరిటీ. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పాండమిక్ సిచ్యువేషన్ లో ఫ్యామిలీకి ఒక్కడే ఒక ఉద్యోగస్తుడు COVID-19 తో చనిపోవడం, చాలా మంది చనిపోవడం జరిగిందండి. నెలకు 50,000 సంపాదించే వ్యక్తి ఇవాళ ఫ్యామిలీలో లేడు. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందండి. అందుకే మీ యొక్క ఫ్యామిలీకి భద్రత లేదు. కాబట్టి మీరున్నా లేకపోయినా సెకండరీ ఇన్కమ్, రెసిడ్యువల్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించి పెట్టి ప్లాన్ పెట్టండి. అందుకే హెలెన్ కెల్లర్ చెప్తుందండి, సాలరీ ఈజ్ ఎ సాటెస్ట్ సొల్యూషన్ బట్ లాంగ్ టర్మ్ ప్రాబ్లం. ఫస్ట్కు జీతం వస్తే ఏంటి సార్, ఫస్ట్కి జీతం వస్తే 5th అయిపోతుంది. 25 రోజులు బాధపడుతుంటారు. ఎప్పటి వరకు? 30 సంవత్సరాలు బాధపడుతూనే ఉండాలి. 30 సంవత్సరాలు బాధపడుతూనే ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచన చేయండి. కాబట్టి అందుకే జీతం కొరకు జీవితాంతం పనిచేస్తే ఫైనల్ గా మిరిగేది అప్పులే. జీతం ప్లస్ జీవితం ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ గా అప్పులే. నెలకి 50,000 జీతం వస్తే మిగులుతుందో ఆలోచన చేయండి కదా. ఎగ్జాంపుల్, ఒక 50,000 తీసుకుంటే 10 గంటలు పని చేస్తే, నెలకు రోజు 10 గంటలు పని చేస్తే, ఓకే, సో నెలకు 50,000 వస్తే 12 నెలలు తీసుకుంటే 60 సంవత్సరానికి 6 లక్షల రూపాయలు సంపాదిస్తాం. 30 సంవత్సరాలు వేసుకుంటే 6 18, అంటే 1,80,00,000 రూపాయలు సంపాదిస్తావు. జీవితాంతం పని చేస్తే ఫైనల్ గా నీకు మిగిలేటివి ఏమీ ఉండవు. అది జీవితం. అది జీతం కొరకు ఉద్యోగం. మరి టీం వర్క్ తీసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, నో బాస్. నీకు బాస్ ఎవరు లేరు ఇక్కడ. ఓకే, నో రిస్క్, నో ఇన్వెస్ట్మెంట్. మరి ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలి అంటే మీ టైం, మీ టాలెంట్ మాత్రమే. మరేంటి అంటే రోజుకు ఒక 2 చొప్పున సంపాదించుకునే అవకాశం, ఆపర్చునిటీ కల్పించండి. ఈరోజు మీరు వచ్చారు కదా, రేపు నెక్స్ట్ వెబినార్కి 2 రండి. అట్లా మనం ఒక 10 వారాలు రోజుకు ఒక 2 చొప్పున, ఇద్దరికి మీరు సంపాదించుకునే అవకాశం కాకుండా 2కి సంపాదించుకునే అవకాశం కల్పించండి. నేను ఎగ్జాంపుల్ 2 అంటున్నా, ఇంకా చాలా మంది ఉంటారండి. ఎంతమందికైనా కల్పించండి. ఒక బిజినెస్ మోడల్గా 500 మందికి మీరు డైరెక్ట్ కల్పించండి. 500 మంది నెక్స్ట్ మంత్ 1000 మంది అవుతారు కదా, అవునా లేదా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీమ్ ఇంక్రీజింగ్, టైం లివరేజ్ అంటాం కదా. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 వారాలు అలా పనిచేసుకుంటా పోతే, రోజుకు 2 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ, టైము టాలెంట్ ఇన్వెస్ట్ చేస్తే, మీరు ఒక 10 వారాలు మీ యొక్క టీం ఎంత అవుతుందో తెలుసా? మీకు ఎంత సపోర్ట్ వస్తుందో తెలుసా? ఊహించలేం. 1000 టీం వస్తుంది. ఆ 1000లో 1% వర్క్ జరిగినా కూడా, అంటే 10 ప్లాట్లు, 10 ప్లాట్లు, ఒక్కొక్క ప్లాట్ 10 లక్షలు వేసుకున్నా కూడా యావరేజ్న ₹1,00,00,000 బిజినెస్. అంటే అనాన్ ఆఫ్ యావరేజ్న ఏ సైట్ అని తీసుకోండి, 10% కమిషన్ వేసుకున్నా కూడా మనకి ఎంత అండి? 10 లక్షల రూపాయలు కమిషన్ వస్తుంది. 10 లక్షల రూపాయలు. ఒకవేళ టీం వర్క్ నుంచి వచ్చి దగ్గర 2%, అంటే 2 lakhs ఇన్కమ్ వస్తుంది. 2 lakhs ఇన్కమ్ వస్తుంది. అంటే ఆలోచన చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అంటే నెలకు 10 రూపాయలు, నేను అంటున్నా, నెలకు 10 లక్షలు సంపాదించే అవకాశం ఎక్కడైనా ఉందా? చెప్పండి. ఎక్కడ లేదండి. అందుకే మీ సంపద సెకండ్ హాఫ్ లో ఈ యొక్క రియల్ ఎస్టేట్ లో చేర్చబడింది. ఎవరైతే థింక్ రిచ్ గా చేస్తారో డెఫినెట్ గా మీరు సంపాదించే అవకాశం మీకు ఉంది. అవును సార్, నాకు అనుభవం లేదు. అనుభవం అవసరం లేదు. చదువు కావాలన్నా చదువు అవసరం లేదు. మరి ఏం అవసరం? ఫర్ ఎగ్జాంపుల్, మీరు నెలకు 12 లక్షలు సంపాదిస్తే
సంవత్సరానికి 1,20,00,000 రూపాయలు, సంవత్సరానికి 1,44,00,000 రూపాయలు సంపాదించే అవకాశం ఉంది కదా, ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. చూడండి, 30 సంవత్సరాలు జీవితాంతం పనిచేస్తున్నాము, సంపాదిస్తే 1,80,00,000 సంపాదిస్తే నెలకు మన రోజుకు ఒక ఇద్దరు చొప్పున ఒక నెల ఒక 10 వారాలు పని చేసుకుంటూ ఒక టీంని బిల్డప్ చేసుకుని పని చేస్తే చలో మీకు వచ్చే ఇన్కమ్ గూస్ బంప్స్ లేస్తాయి. అవునా లేదా? దట్ ఈస్ రిచ్ థింకింగ్. మరి ఏం చేసేది ఇక్కడ? టైము మీ టాలెంటే, మీ టైము మీ టాలెంటే కదా. సో ఆలోచన చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో మనము టైమ్ ఆఫ్ ఇండియా, దట్ మీన్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చూస్తే, టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చేసిందండి. చేస్తే 1940లో ఒక 10 రూపాయలు సంపాదించే వ్యక్తి లైక్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ అంట, 50% ఖర్చు పెట్టినా కూడా 50% మిగిలేదంట కదా. 20 సంవత్సరాలు గడిచిపోయింది, 1960 వచ్చింది, వాళ్ళ జీతం కూడా 10 రెట్లు పెరిగింది, అంటే 100 రూపాయలు అయింది. అది కూడా రిచ్ ఫ్యామిలీ. 50 రూపాయలు ఖర్చు పెడితే 50 రూపాయలు మిగిలేదంట. లగ్జరీ కాళ్ళ తిరిగేవాళ్ళంట అప్పుడు. 20 సంవత్సరాలు గడిచిపోయింది, అదే ఫ్యామిలీ, ఓకేనా, 1000 రూపాయలు అంటే 10 రెట్లు పెరిగింది, 1000 రూపాయలు సంపాదన వచ్చింది పర్ మంత్. కానీ యావరేజ్గా మారింది. ఎందుకు అంటే వాళ్ళు సంపాదించే జీతం 1000 రూపాయలు అయితే ఖర్చు మాత్రం 10,000, అంటే 9,000 రూపాయలు ఉల్టా అప్పు చేసి ఫ్యామిలీని ఏంటండి గడపాల్సిన పరిస్థితి మనకు ఉంది. ఇది ఎవరో కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చేసిన రిపోర్ట్. అదే మనకేంటండి 2020 సంవత్సరాలు గడిచిపోయింది, 2,000కి వచ్చింది, 10,000 కావాలి, 10,000 జీతం వచ్చింది. కానీ 10,000 జీతం అయితే ఖర్చులు 20,000 అవుతున్నాయి, అంటే 10,000 డెఫిసిట్. మళ్ళీ 20 సంవత్సరాలు గడిచిపోయింది, అంటే 2020 వచ్చింది, ఇప్పుడు 2021, అంటే 21st సెంచరీలో 2020లోనే మీ యొక్క ఫ్యామిలీ హ్యాపీగా హాయిగా మామూలు క్లాస్ లీడ్ చేయాలంటే ₹1,00,000 కావాలి. చెప్పండి, పిహెచ్డి చేసిన, ఎంఫిల్ చేసిన, నెట్ క్వాలిఫై, సెట్ క్వాలిఫై ఎవరైనా నేను పిహెచ్డి అయిపోయినా అని బ్యాడ్ చేసుకొని పోండి. ఇవాళ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. ఇవాళ 10/10 వస్తే 10/10 గ్రేడ్ వచ్చినా ఓకేనా, పిహెచ్డి ఉన్నా, సర్టిఫికేట్ వేసుకుని పోయినా నీకు ₹1,00,000 లేక 10,000 ఇచ్చే జీతం ఇచ్చే వ్యక్తి లేడు. మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచన. బికాస్ ఎందుకంటే మీరు లాటరీ కొనడం లేదు, సెకండ్ హాఫ్ ఆలోచన చేయడం లేదు, ఫస్ట్ హాఫే ఆలోచన చేస్తున్నారు. ఇంకా అరే సెకండ్ హాఫ్ లో నేను బిలియనీర్ అని ఆలోచన చేసుకోండి, థింక్ చేయండి కదా. సో కాబట్టి 2020లో నెలకు 1,00,000 నుంచి 10 లక్షలు, నెలకు 1,00,000 నుంచి 10 లక్షలు సంపాదించిన అవకాశం అయితే ఉందా? ఎస్ ఉంది. అదే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. 90% ప్రాబ్లమ్ సాల్వ్డ్ విత్ మనీ ఇన్ లైఫ్. మనకు జీవితంలో 90% ప్రాబ్లం, సమస్యలన్నీ డబ్బుతోనే పోతాయండి. మనం డబ్బు సంపాదించాలి, మరి ఎక్కడ సంపాదించాలి? వై, ఎందుకు సంపాదించాలి డబ్బు? ఎస్, ఎక్కడ సంపాదించాలి? 24/7 మనము ఈ యొక్క బిజినెస్ ద్వారా సంపాదించుకోవచ్చు. సో ఎవరు 18 సంవత్సరాలు, అంటే 18 సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఎందుకు వరకు అంటున్నాం అంటే, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తి ఏంటండి, 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి సంపాదించాలని ఆలోచన చేస్తాడు కాబట్టి నేను చెప్తున్నా 18 సంవత్సరాలు. మరి ఎక్కడ? వేర్? ఆల్ ఓవర్ ఇండియా. ఇంతకుముందు చెప్పాను కదా, దట్ మీన్స్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ అథారిటీ, రేరా అని ఒక యాక్ట్ వచ్చింది. భారతదేశం మొత్తంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు ఒక రియల్ ఎస్టేట్, ఒక ఎగ్జిక్యూటివ్ అయితే. నీవు ఎగ్జిక్యూటివ్ ఇండియాలో ఉన్నా, ఇప్పుడు డిజిటలైజేషన్ ప్రకారంగా మనకేంటండి సైట్లు చూసుకొని మనం ఫారినర్స్ మనము క్లోజ్ చేస్తున్నాం, సైట్ను, ఫ్లాట్ను క్లోజ్ చేస్తున్నాం. అంటే ఎక్కడైనా డిజిటలైజేషన్లో మనము ఇప్పుడు బిజినెస్ చేసుకోవచ్చు, ఎగ్జిక్యూటివ్ రిక్రూట్ చేసుకోవచ్చు, టీమ్ లీడర్ రిక్రూట్ చేసుకోవచ్చు. మన హౌ, ఎలా, మరి అదే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూడండి, ఇన్వెస్ట్ యువర్ టైం. రోజుకు 2 గంటలు 12 గంటలు కేటాయించండి వారానికి, అంతే. ఓకే, వేర్ టు ఇన్వెస్ట్ యువర్ టైం? సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీటైల్ లిమిటెడ్ లో ఇన్వెస్ట్ చేయండి. రోజుకు 2 గంటలు, వారానికి 12 గంటలు, అంతే, సింపుల్. రోజుకు 2 గంటలు కేటాయించలేమా? రోజుకు 2 గంటలు, ఒక్క రోజు కేటాయించండి, అంటే సండే రోజు కేటాయించండి. సాటర్డే ప్లాన్ చేసుకోండి, సండే కేటాయించుకోండి, సైడ్ ట్రిప్ పెట్టుకొని మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం అనే బకెట్లో నుంచి, మై డియర్ ఫ్రెండ్స్, ఉద్యోగం అనే బకెట్ ఊబిలో నుంచి తరతరాలకు పాసివ్ ఇన్కమ్ ఇప్పించే పైప్ లైన్ సంస్థ మన సావరిన్, మన రియల్ ఎస్టేట్ అనే విషయాన్ని గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీటైల్ లిమిటెడ్ ఒక పైప్ లైన్ సంస్థ, జాబ్ కాకుండా, అంటే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పైప్ లైన్ బకెట్ అంటే మీకు చిన్న మోరల్ స్టోరీ చెప్తా, చిన్న స్టోరీ చెప్తా, ఒక చిన్న స్టోరీ ఆలోచన చేసుకోండి. ఓకే,
ఆ చిన్న స్టోరీ ఏంటంటే, ఒక ఊళ్ళో రాము అండ్ సోము ఉంటాడండి. చిన్న 1 మినిట్‌లో అయిపోగొడతా. రాము అండ్ సోము ఉంటాడండి. రాము అండ్ సోము. ఇద్దరు పీహెచ్‌డీ అయిపోయి ఉంటది. పీజీ అయిపోయి ఉంటది. ఆ ఊళ్ళో ఎన్ని రకాల జాబ్‌లు ప్రయత్నం చేసినా కూడా జాబ్‌లు వస్తలేకుంటాయి. అరే! యువత ఇంతగానం చదువుకుందా గదా! పాపం అనుకుని ఆ ఊళ్ళో సర్పంచి ఆలోచన చేసి వీళ్ళకి ఏదో ఉద్యోగం ఇప్పించాలి అనే ఉద్దేశంతోటి ఆ ఊళ్ళో 1000 జనాభా ఉంటది. రోజుకు 2 బకెట్‌లు వాళ్ళకి నీళ్ళు అవసరం. 3 కిలోమీటర్ల దూరంలో ఏముంటదండి, ఒక రివర్ ఉంటది. ఆ రివర్ నుంచి నీళ్లు మోసుకొని రావాలి. రోజు ఒక బకెట్‌కి ఒక రూపాయి ఇస్తారు. అంటే 1000 మంది ఉంటే 2 బకెట్లు కావాలంటే 2000 కావాలి. అంటే 2000 రూపాయలొస్తాయి. అంటే రోజుకి ఒక్కొక్క 500 మంది పంచుకున్నా గూడా 500 మందికి 2 బకెట్లు అంటే ఒక్కొక్కరికి రూ. 1000 అంటే నెలకు 30,000 సంపాదించుకోవచ్చు. ఆ అవకాశం కల్పించండి. చాలా సంతోషం సర్పంచ్ గారని వాళ్ళందరూ చాలా సంతోషపడి ఇద్దరు రాము అండ్ సోము రోజు పనికి, ఉద్యోగానికి కుదురుకుంటారు. అలా మోసుకుంటూ, మోసుకుంటూ రోజు 2 బకెట్లు మోస్తారు. 500 ఇల్లు పంచుకొని 500 పోసి రోజు రూ. 1000 ఎప్పుడప్పుడు రోకడ అమౌంట్ వస్తది. రూ. 1000 తీసుకుంటారు. రూ. 1000 రాము తీసుకుంటాడు. రూ. 1000 సోము తీసుకుంటాడు. ఇలా చేస్తూ, చేస్తూ ఉంటే ఒక వారం రోజులు పోగానే రాముకు ఒక ఆలోచన వస్తది. సోము బద్ధకస్తుడు, రాము ఏం చేస్తాడో ఒక ఆలోచన వస్తది. అరే! మనం ఇట్లే బకెట్లు మోస్తూ, మోస్తూ, మోస్తూ ఉంటే మన కాళ్ళు, చేతులు, జబ్బలు, ఎముకలు మొత్తం ఇరిగిపోయి చివరికి మనం సంవత్సరం కూడా పని చేయలేని పరిస్థితి. మనం వంగిపోయి చివరికి మన ఫ్యామిలీకి ఏంటి మన ఫ్యామిలీ ఏం లీడ్ చేయకుండా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలా గాదు మనం కొత్తగా ఆలోచన చేయాలి అంటాడు. అప్పుడు సోము బద్ధకస్తుడు కాబట్టి ఆలోచన చేయకుండా, వద్దురా నాన్న నాకు ఇదే బావుందని చెప్పి పెళ్లి చేసుకొని 30,000 వస్తున్నాయి కదా! అని పెళ్లి చేసుకొని అలా బకెట్లు మోస్తుంటాడు. చివరికి ఒక సంవత్సరం పెద్ద బకెట్లు మోస్తాడు 2 బకెట్లు. రెండో సంవత్సరం చిన్న బకెట్లయితాయి. మూడో సంవత్సరం ఇంకా చిన్న బకెట్. ఎందుకంటే చాలా ఎత్తలేదు. ఇలా మోసి, మోసి, మోసి వంగిపోతున్నాడు. ఫ్యామిలీ అయిపోయింది. పిల్లలయిపోయింది. వాళ్ళకు లీడ్ చేయాలంటే డబ్బులు కావాలి. ఖచ్చితంగా మోస్తూనే ఉన్నాడు. అలా చిన్న బకెట్‌తో మోస్తూనే ఉన్నాడు. కానీ రాము మాత్రం ఏం చేస్తున్నాడంటే చాలా రిచ్‌గా ఆలోచన చేసి ఇట్లయితే కాదు అని ఆయన మోసుకుంటూ ఒక 5 గంటలు పని చేస్తూ 5 గంటలు ఏం చేస్తున్నాడంటే గడ్డపార, తర్వాత గమేళ అన్నీ తీసుకొని దానికి ఐటెమ్ తీసుకొని రోజు కొంచెం, కొంచెం, కొంచెం తోకుకుంటూ, తోకుకుంటూ, తోకుకుంటూ సంవత్సరన్నర అయిపోయింది. సంవత్సరం సంవత్సరం అయిపోయింది. అట్లా సంవత్సరన్నర, 2 సంవత్సరాలు లాస్ట్‌కి చివరికి 3 సంవత్సరాల్లో లాస్ట్‌కి ఆ ఊరికి డైరెక్ట్ ఊరు నుంచి నదికి ఏం చేసిండు? పైప్ లైన్ కొట్టేసిండు. పైప్ లైన్ కొట్టేసిండిగ. మూడో సంవత్సరం పైప్ లైన్ ఏసేసుకొని డైరెక్ట్ 3 సంవత్సరాల తర్వాత ఇంటికాడ నల్లబెట్టుకొని కూర్చున్నాడు. ఇంటికాడ నల్లబెట్టుకొని కూర్చుంటే అటు ఊరందరూ మొత్తం వచ్చి, "అరే! నేను ఆడొచ్చేవాళ్ళు ఈడ తీసుకొని పోదాం" అని అందరూ ఏం చేసిండ్రండి లాస్ట్‌కు ఒక్కొక్క రూపాయి ఇచ్చి రోజుకు 1000-2000 కాదు 10,000 వస్తున్నాయి ఇన్‌కమ్ ఆయనకు. ఎక్కడి నుంచి పక్క ఊరు వచ్చి కూడా అరే! పైప్ లైన్ వచ్చిందంట నల్ల పట్టుకొని పోవాలంట. అంటే ఆలోచన చేసిండు చూడండి ఇక్కడ. అంటే పాసివ్ ఇన్‌కమ్ అంటే తరతరాలకు ఇన్‌కమ్ ఇచ్చే ప్లాన్ చేసిండు. అంటే ఆయన ఇంట్లో కూర్చొని హాయిగా బెడ్ మీద కూర్చున్నాడు. అది సోము మాత్రం వాని సంపాదన మొత్తం పోయింది. ఎందుకంటే అందరూ ఈడొచ్చి పట్టుకుంటారు. అలా ఆ యొక్క పైప్ లైన్ సంస్థ అనేది రాము అనేది ఆ ఊరు నుంచి పక్క ఊరు, ఆ పక్క ఊరు, పక్క ఊరు మొత్తం ఆ యొక్క దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం, డిస్ట్రిక్ట్ మొత్తం ఫేమస్ అయిపోయిండండి. పైప్ లైన్ హీరో అయిపోయిండు రాము. అంటే తరతరాలకు ఇన్‌కమ్ సంపాదించి పెట్టే ఆలోచన చేసిండు రాము. సోము ఆలోచన, జామ ఆలోచన. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ జాబు అనేది బకెట్. పైప్ లైన్ అనేది సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీటెల్ లిమిటెడ్. రియల్ ఎస్టేట్ ద్వారా అత్యధికంగా మనము పైప్ లైన్ ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. పాసివ్ ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. ఎలా సంపాదించుకోవచ్చో మనం ఇప్పుడు చూద్దాం. కదా! ఎంత బావుంది గదా! మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి మనం పైప్ లైనమా? బకెటమా? అంటే ఉద్యోగం చేస్తుంటే బకెట్ డ్యూటీ. అరే ఎప్పుడు బకెట్ డ్యూటీలో ఉంటే ఎప్పుడు నీ తలరాత మారదు. పైప్ లైన్ గురించి ఆలోచన చేయండి. రెసిడ్యుయల్ గురించి ఆలోచన చేయండి. పైప్ లైన్ గురించి ఆలోచన చేయండి. కదా! చాలా బావుంది గదా! సో, సావరీన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ లిమిటెడ్ అనేది వి రైజ్ బై లిఫ్టింగ్ అదర్స్. అంటే కింది వ్యక్తులను ఎప్పుడు పైకి ఎత్తే స్థాయిలో ఉంటది. ఒక లీడర్ మనం బిగినింగ్‌లో చూసాం. ఒక లీడర్, ఒక మంచి లీడర్ అని అందరిని ఎదిగిన తర్వాత తానుగా ఒక లీడర్‌గా ఎదుగుతాడు. దట్ ఈస్ ఎ లీడర్ క్వాలిటీ. ఓకే. నెక్స్ట్ మనము అసలు ఇంతకుముందు చెప్పినాం గదా! మరి అత్యధిక సంపద మనం నెలకు 10,00,000 సంపాదించాలి. నెలకు తక్కువలో తక్కువ రూ. 1,00,000 సంపాదించాలి. లేదా బిలియనీర్ కావాలి అంటే ఒకే ఒక్క అవకాశం ఉంది ఏంటంటే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేటే ఎందుకు చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. రియల్ ఎస్టేటే ఎందుకు చేయాలి? ఎందుకొరకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1,00,000
అంటే ఒక పేదవాని రోజు కూలి చేసిన వ్యక్తికి రోజుకు 500 సంపాదించిన వ్యక్తి దగ్గర పోయి ఒక 1,00,000 రూపాయలు పెట్టి బైక్ కొనుక్కో అని చెప్తే కొనుక్కుంటాడా? ఆలోచన చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నాడే అనుకుందాం. కొంటే మళ్ళీ ఆయనకు ఆ యొక్క పెట్రోల్ వచ్చే శాతం కాక ₹100 పెట్రోల్ వచ్చే శాతం కాక నెల రోజుల్లో అమ్ముతాడు. అంటే ₹1,00,000 వస్తాయా మళ్ళీ? అంటే 50% 50,000 ఇస్తావా అంటాడు కదా. అంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా నీవు ఆ వ్యక్తికి కూలి చేసిన వ్యక్తికి ₹1,00,000 బైక్ కొనమని చెప్తావా? మార్కెటింగ్ చేయగలుగుతావా? లేదు, నో ఛాన్స్. కాబట్టి ఇన్వెస్ట్ చేయలేడు. నెంబర్ 1. నెంబర్ 2, అదే ₹1,00,000 బ్యాంక్‌లో డిపాజిట్ చేయమని చెప్తావా? బ్యాంక్‌లో డిపాజిట్ చేసి ఇవాళ ఒకప్పుడు 7.5 సంవత్సరాలు డబుల్ వచ్చేది. ఇవాళ 15 సంవత్సరాలైనా డబుల్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే 6.75 లేదా 5%, అందులో మళ్ళీ జీఎస్టీ కట్ అవుతుంది, ట్యాక్స్ కట్ అవుతుంది, అన్ని రకరకాల డబల్స్ కట్ అయిపోయి లాస్ట్‌కి వస్తే నీ అమౌంట్ ₹1,00,000 2,00,000 కావాలంటే మినిమం 15 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అంటే నీ ₹1,00,000 అందులో సేఫ్‌గా డిపాజిట్ చేయొచ్చు. అంటే చేస్తే ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనము తప్పు ఇన్వెస్ట్‌మెంట్ అలా ఫైనాన్షియల్ అడ్వైస్ చేయొచ్చా? అంటే వద్దాం నాయన 15 సంవత్సరాలు ₹1,00,000 2,00,000 అయితాయి అంటే నాకు వద్దే వద్దు అంటాడు. అది కూడా తప్పే నీ యొక్క సజెషన్. మళ్ళీ మూడో సజెషన్, మరి గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తావా? ₹1,00,000 గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తే అంటే గోల్డ్ 1.5 ఇయర్‌లో 12%, 3 ఇయర్స్‌లో 20%, 5 ఇయర్స్‌లో 33%. ఒకవేళ రిస్క్ తక్కువనే, రిటర్న్స్ కూడా తక్కువనే. ఒక్కోసారి ఇప్పుడు 50,000 అయింది బంగారం. ఒక్కోసారి ఫ్లక్చువేట్ అవుతుంది, 45,000 కూడా వస్తుంది. ఫ్లక్చువేట్ అయి 45,000 కూడా వస్తుంది. అంటే మనము గోల్డ్ పైన కూడా ఇన్వెస్ట్ చేయలేం. ఏదో పెళ్లి పేరంటాలకి కొంటాం తప్ప గోల్డ్ పైన కూడా ఇన్వెస్ట్ చేయడం తప్పు. అడ్వైస్ చేయలేం కదా. తర్వాత నెక్స్ట్ 4th కేటగిరీ తీసుకుంటే షేర్ మార్కెట్. అయ్యా, షేర్ మార్కెట్‌లో ₹1,00,000 పెడితే 10 లక్షలు రావచ్చు. అప్పుడు ఆశ్చర్యంగా అబ్బా అంటాడు. కానీ అదే ₹1,00,000 కూడా పోవచ్చు. అంటే అబ్బో వద్దురా నాయనా అంటాడు. అలా 10 లక్షలు రాకపోయినా పర్లేదు కానీ 1,00,000 పోకుంటే చాలు అనుకుంటాడు. మరి షేర్ మార్కెట్‌లో 1.5 ఇయర్‌లో 18%, 3 ఇయర్స్‌లో 30%, 5 ఇయర్స్‌లో 50% వస్తది పోతే పోతది. అంటే షేర్ మార్కెట్‌లో రిస్క్ ఎక్కువనే, రిటర్న్స్ కూడా ఎక్కువనే. కాబట్టి ఆ వ్యక్తిని ₹1,00,000 ఇన్వెస్ట్ చేసే వ్యక్తిని షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయగలుగుతామా? ఇన్వెస్ట్ చేయమని చెప్తామా? చెప్పలేం కదా. నెక్స్ట్ 5th, మరి దేనిపైన ఇన్వెస్ట్ చేయించాలి యాస్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా? యెస్, దట్ ఈస్ ఓన్లీ రియల్ ఎస్టేట్ మాత్రమే. రియల్ ఎస్టేట్‌లో ఇక్కడ భూమి మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసిన భూమిని నమ్ముకున్న వ్యక్తి ఎప్పుడు చెడిపోయినట్టు చరిత్రలో లేదండి. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లకు పిల్లనిచ్చేవారు. అదే సాఫ్ట్‌వేర్ డబ్బులు సంపాదించి మళ్ళీ భూమి కొంటున్నాడు. ఇప్పుడు పిల్లనిచ్చే వాళ్ళు నీకు ఎన్ని ఎకరాలు 10 ఎకరాల భూమి ఉందా? చలో నా పిల్లనిస్తా అంటాడు. ఎందుకంటే ఎవరి దగ్గరైతే భూమాత ఉందో వాళ్ళే ఇప్పుడు ధనవంతులు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఎందుకొరకు ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఎందుకొరకంటే సారీ, కొంచెం నెట్వర్క్ ప్రాబ్లమ్. ఎందుకొరకంటే ఇక్కడ భారతదేశ జనాభా తీసుకోండి. భూ విస్తీర్ణం ఎంతైతే ఉందో బాగా గమనించినట్టయితే భూమండలం మొత్తం తీసుకుంటే బాగా గమనించండి. 3 భాగాలు నీరుంటే ఒక భాగం మాత్రమే భూమి ఉందండి. ఒక భాగం మాత్రం అంటే 75% నీళ్ళుంటే 25% భూమి మాత్రమే. ఆ భూమండలం పైన ఇన్ని దేశాలు, ఆ భూమి పైన 650 కోట్ల జనాభా, ఆ భూమి పైనే కాంక్రీట్ జంగిల్స్, ఆ భూమి పైనే పంటలు. ఇదంతా చూడండి మళ్ళీ చేయండి కదా. కాబట్టి ఆ భూమి పైన ఇవాళ 650 కోట్ల జనాభా. ఇవాళ భారతదేశం తీసుకుంటే 121 కోట్ల జనాభా, 221. ఇప్పుడు 2021 తీసుకుంటే 150 కోట్ల జనాభా అవుతుంది. జనాభా పెరుగుతుంది కానీ భూమి తరగదు, పెరగదు. అందుకొరకే భూమి చాలా వాల్యూ. ఏ గుట్టల్లో, ఏ ములులో, ఏ కంపల భూమి కొన్నా కూడా ఏంటండి ఇవాళ గుర్తుపెట్టుకోండి,
1.5 year తక్కువ రేషియో ప్రకారం ఏ బొమ్మ 25% పెరుగుతుంది. 3 years 50%, 5 years 100%. ఇది ఏ బొమ్మ తీసుకోండి, ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో 100% రిటర్న్ వచ్చేస్తాయండి. ఇవాళ మంచి మంచి బిజినెస్ ఉంది రియల్ ఎస్టేట్లో. 1.5 year 2 years ఇవాళ రిటర్న్స్ వస్తున్నాయి. ఒక్కొక్కసారి బాగా గమనిస్తే 6 months కూడా డబుల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. అది నీతిగా నిజాయితీగా చేసే బిజినెస్ రియల్ ఎస్టేట్ మాత్రం. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఏమన్నా భూమిని ఎత్తుకోగలుగుతామా, ఒకరి నుంచి ఒకరు తీసుకోగలుగుతామా? లే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రిస్క్ 0, రిటర్న్స్ హై రిటర్న్స్ వస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచన చేయండి కదా. సో కాబట్టి ద రియల్ ఎస్టేట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద రియల్ ఎస్టేట్. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద ఎర్త్ ఈస్ ఆన్ ఎర్త్ ఓన్లీ. ద బెస్ట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఏదైతే ఉందంటే మన మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ లో సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీట్రేడ్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ లో బిజినెస్ చేసుకోవచ్చు. సో కదా, దీని ద్వారా మనం సంపాదించుకోవచ్చు. దాని గురించి తెలుసుకుందామా. సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీట్రేడ్ లిమిటెడ్ అనేది బాగా గమనిస్తే 2014 October 2న ఏంటండి, 2014 October 2న మన యొక్క సంస్థ ఆవిర్భవించింది. ఒక ఇద్దరితో స్టార్ట్ అయిన సంస్థ ఇవాళ 1000 ఫుల్ టైము, 2000 పార్ట్ టైంకు డబ్బు సంపాదించే అవకాశం కల్పిస్తుంది సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీట్రేడ్ లిమిటెడ్ చెప్పవచ్చు. ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్న స్థానం వీడాలి, పైపెట్టు ఎక్కాలంటే క్రింది పెట్టు ఏంటంటే వీడాలి. ఓకే, వి రైజ్ బై లిఫ్టింగ్ అదర్స్. అదే మన సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీట్రేడ్ లిమిటెడ్ యొక్క విషయం. టైం పాస్ చేసే యువతకు డబ్బు సంపాదించే గొప్ప అవకాశం. ఆలోచన చేస్తే చాలు, అంతే. థింక్ అండ్ గ్రో రిచ్. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నారు, రాబర్ట్కి చెప్తారు. ఎందుకు ఉద్యోగస్తుడు ధనవంతుడు కాలేకపోతున్నాడు? మిత్రులారా, సో మీ టైము టాలెంట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? ప్రతి ట్యూస్డే వెబినార్ ఉంటుంది. ఒకరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా ఏంటండి, టైం మాత్రం ఆగదు. 7 o'clock 7:10కు ఎగ్జాక్ట్లీ వెబినార్ స్టార్ట్ అవుతుంది. మీరు ధనవంతులు కాబోయే అవకాశం ఫ్రీగా తీసుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలా మన సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీట్రేడ్ లిమిటెడ్ అనేది నెవర్ గివ్ అప్. మీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొక్కసారి ప్రయత్నం చేయంటుంది మనకి సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీట్రేడ్ లిమిటెడ్. అందుకే థామస్ ఆల్వా ఎడిసన్ చెప్తాడండి, ఓకే, 9999 సార్లు ఫెయిల్ అయ్యిండు, 10,000 సారి ప్రయత్నం చేసిండు. మనం ఏం చేస్తాం, ఒకసారి 2 సార్లు ప్రయత్నం చేసి మళ్ళీ వద్దురని ఆయన అంటాం. ఫెయిల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎఫ్ నథింగ్ బట్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఫెయిల్ అంటే ఫెయిల్ కాదండి, ఇది విజయానికి నాంది. విజయం పొందడంలో, నేర్చుకోవడంలో ఒక మంచి నాంది అనే విషయాన్ని గమనించండి. కాబట్టి ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్, దట్ ఈస్ ఫెయిల్. అందుకే 1000 సార్లు ఫెయిల్ అయినా, 10,000 సార్లు ఫెయిల్ అయినా మరొక్కసారి ప్రయత్నం చేయమని చెప్తుంది. ఓకే, సో అలా సావరిన్ ఎస్టేట్స్ అనేది ఇవాళ 3 బ్రాంచ్లు ఉన్నాయి. ఒక హెడ్ ఆఫీస్ మహబూబ్నగర్లో ఉంది, హైదరాబాద్లో బ్రాంచ్ ఉంది, కోల్గి బ్రాంచ్ ఉంది. ఇవాళ ప్రతి డిస్టిక్లో, ప్రతి మండలంలో బ్రాంచ్ తీసుకోవడం జరుగుతుంది. మరి సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీట్రేడ్ లిమిటెడ్లో మనం తెలుసుకోబోయే ముందు ఏం తెలుసుకోవచ్చు? వాటి మిషన్ ఏంటి, విజన్ ఏంటి, ఓకే, బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి, తర్వాత టీమ్ బిల్డింగ్ ఏంటి, వాటి క్యారియర్ ఏంటి అని తెలుసుకోవచ్చు. సో మన మిషన్ తీసుకుంటే వి రైజ్ బై లిఫ్టింగ్ అదర్స్. చూడండి, ఇక్కడ మనం డిస్ప్లేలో చూస్తున్నాం, డాక్టర్ కోదండపాణి గారు, సిఇఓ ఆఫ్ అవర్ కంపెనీ. రైట్ సైడ్ లో చూస్తున్నాం. డిస్ప్లే రావడం లేదు. డిస్ప్లే రావడం లేదా? ఓకే ఓకే ఓకే, సారీ సార్. ఓకే, చూస్తున్నాం మనం ఇప్పుడు సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీట్రేడ్ లిమిటెడ్ లో మనం తీసుకుంటే, ఓకే, మనము డిస్ప్లే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే
డాక్టర్ కోదండపాణి గారు, సిఇఓ ఎండి ఆఫ్ సారెన్ ఎస్టేట్స్ మల్టీ లిమిటెడ్. రైట్ సైడ్ లో తీసుకుంటే ఎండి సుల్తాన్ బర్గర్ చైర్మన్ గారు. మిషన్ ఏంటి? వి రైజ్ బై లిఫ్టింగ్ అదర్స్. మరేంటి ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ సారెన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ లిమిటెడ్ యొక్క మెయిన్ ఏంటంటే ఆపర్చునిటీ ఫర్ ఎ కామన్ మ్యాన్ ఫుల్ఫిల్ ఎ బేసిక్ నీడ్స్. అంటే బేసిక్ నీడ్స్ అంటే ఏంటి? తినడానికి తిండి, వేసుకోవడానికి దుస్తులు, ఓకే, ఉండడానికి ఒక గుడ్డ అంటాం, కూడు గుడ్డ నీరు. తర్వాత మన డ్రీమ్స్ లో ఒక మంచి నీడ్ ఏంటంటే ఒక హౌస్. ప్రతి ఒక్కరూ ఒక హౌస్ కట్టుకునే విధంగా మనకు మన సావరిన్ ఎస్టేట్స్ యొక్క మిషన్ లో భాగం. మరి విజన్ ఏంటి? మరి విజన్ ఏంటి అంటే కోరిక, తీరిక, ఓపిక ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నెలకు తక్కువ ₹1,00,000 సంపాదించుకునే అవకాశం కల్పించడం నెంబర్ 1 మన విజన్ లో భాగం. ప్రతి మండలంలో మహమ్నార్లు ఉన్నాయి, ఇప్పుడు కోస్గి వచ్చేసింది, మక్తలు వచ్చింది, రేపు ఫ్యూచర్ లో కొత్తకోట, వనపర్తి, కర్నూలు వల్ల అన్ని బ్రాంచులు రాబోతున్నవి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి మండలం ఒక బ్రాంచ్ కలిగి ఉండడం మన యొక్క మిషన్, మన విజన్. మిషన్ 2025 వరకు మినిమం మన యొక్క సంస్థ నుంచి 1,00,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ గా ఒక మంచి ప్రోడక్ట్ అందించడం. దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. టైమును టాలెంట్ చేసి ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి, మన యొక్క సంస్థలో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కు లాభాలు చేకూర్చే విధంగా ఒక ప్రోడక్ట్ ని అందించడం మనకు విజన్ అని చెప్పొచ్చు. వే టు ఇన్వెస్ట్ యువర్ టైం అంటే ఓన్లీ టైమ్, టాలెంట్, నథింగ్ బట్ ఓన్లీ సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ చెప్పొచ్చు. మరేంటి అంటే ఏం లేదు, మన యొక్క సావరిన్ ఎస్టేట్స్ అనే మల్టీ లిమిటెడ్ లో మీ యొక్క టైం, టాలెంట్ ఇన్వెస్ట్ చేయడానికి మీ టైంని ఇన్వెస్ట్ చేయండి, టాలెంట్ ఆటోమేటిక్ వస్తుంది. ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు, ఒక బ్యాంక్ అకౌంట్, ఓకేనా, 2 ఫోటోలు ఇచ్చేస్తే, జిరాక్స్ కాపీ ఇచ్చేస్తే మనము మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా జాయిన్ కావచ్చు. ఇది ఇవ్వలేమా? మీ టైంని ఇన్వెస్ట్ చేయండి, చెప్పాం కదా. అప్పుడు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా మీరు సావరిన్ లో చేరడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా ఒక 10 లక్షల ప్లాంట్ మీరు సేల్ చేపిస్తే, మీ కస్టమర్కు సేల్ చేపిస్తే 10% కమిషన్ వస్తుంది. 10% కమిషన్ వస్తుంది. ఓకే, 10% కమిషన్ అంటే 10 లక్షల ప్లాట్కి ఎంత అండి? మీకు ₹1,00,000 సంపాదించుకోవచ్చు కదా, అంటే ₹1,00,000 వస్తుంది. అలా రోజుకొక కస్టమర్ని కలవండి. మిషన్ 100 days, రోజుకు కస్టమర్ కలవండి. 100 రోజులు 100 కస్టమర్ కలుస్తారు. అందులో 10% కస్టమర్ కలిసినా కూడా 100 రోజుల్లో 10 ప్లాట్లు బుక్ చేస్తారు. 10 ప్లాట్లు బుక్ చేస్తారు. 10 ప్లాట్లు అంటే ₹1,00,00,000 బిజినెస్ ఇంటూ 10% అంటే ఎంత అండి? ₹10,00,000 ఇన్కమ్ వస్తుంది. చెప్పండి, 100 రోజుల్లో 10 లక్షలు సంపాదించే అవకాశం ఎక్కడైనా ఉందా? చెప్పండి. ఏం ఇన్వెస్ట్ చేయకుండా, అది ఓన్లీ బికాస్ ఆఫ్ ఓన్లీ రియల్ ఎస్టేట్. దట్ ఈస్ ఓన్లీ సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ లిమిటెడ్. తర్వాత మీకు ప్రతి నెల ఈ అమౌంట్ ఎప్పుడు వస్తుంది? 15 to 20 మధ్యన మనకు 15 వరకు జరిగిన మొత్తం ట్రాన్సాక్షన్ మొత్తము లెక్కేసి 15-20 మధ్యన మనకు కమిషన్ మనకు రావడం జరుగుతుంది. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గానే ఉంటావా? నీ కెరియర్ ఏంటి, నీ బిల్డింగ్ ఏంటి అంటే, నువ్వు ఒకవేళ 10 ప్లాట్లు బుక్ చేస్తే మీ యొక్క సర్కిల్లో ఏంటండి, నువ్వు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నుంచి ఏంటండి మార్కెటింగ్ ఆఫీసర్ అయిపోతావు. లేదా ఒక న్యూ ఇయర్ వచ్చిందనుకో, బొనాంజా వచ్చిందనుకో, అప్పుడు డైరెక్ట్ ఒక ప్లాట్ బుక్ చేసినా కూడా మార్కెటింగ్ ఆఫీసర్ అయిపోతావు కదా. మార్కెటింగ్ ఆఫీసర్ అయిపోతే నువ్వు 2% టీమ్ ఇన్కమ్ కు రావడానికి అవకాశం ఉంటుంది కదా. సో అలా మార్కెటింగ్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు 12% ఏంటండి ఇండివిజువల్ కమిషన్ వస్తుంది, 2% కమిషన్ వస్తుంది, 2% టీమ్ కమిషన్ వస్తుంది. అంటే ఒక 10 లక్షల ప్లాట్ బుక్ చేస్తే మీకు ఎంత అండి? ₹1,20,000 మీకు ఇండివిజువల్ గా వస్తుంది. అదే మార్కెటింగ్ ఆఫీసర్ గా ఉంటూ నేను చెప్పాం కదా, 10 మందికో 100 మందికో 200 మందికో మీరు చెప్పాం కదా, ఒక 1000 టీం చేసుకోమని, ఒక 10 మందిని మంచి వ్యక్తులు రిక్రూట్ చేస్తున్నాను మీ టీం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. 10 మంది 10 ప్లాట్ బుక్ చేసాం. వాళ్ళ ఎవరెవరికి 10 మందికి ప్రతి ఒక్కరికి 10% వాళ్ళ ₹1,00,000 ఇప్పిస్తాం. మరి నీకేంటి? వాళ్ళని యొక్క ₹1,00,000 సంపాదించిన అవకాశం కలవడం వల్ల నీకు యూనివర్స్ ఏమిస్తుంది అంటే, నీకు రిటర్న్ ఇస్తుంది 2% టీమ్ కమిషన్. అంటే ₹1,00,00,000 10 మంది నీ యొక్క టీం ద్వారా ₹1,00,00,000 బిజినెస్ చేస్తే నీకు 2% కమిషన్ వస్తుంది. 2% అనేది అండి ₹2,00,000. ఎంత అండి? ₹2,00,000. చెప్పండి, మనం ఏం చేసాం?
నేను ₹1,00,000 సంపాదించడమే కాకుండా ఆ ₹1,00,000 సంపాదించిన అవకాశము ఇతరులకు కల్పించడం, ఒక 10 మంది కల్పించడం, వాళ్ళు చేయడం, వాళ్ళు ఎవరి కొరకు చేస్తున్నారు, వాళ్ళ కొరకు వాళ్ళు చేయడం వల్ల 2% కమిషన్ మనకు నేచర్ మనకి ఇస్తుంది. అంటే ఇతరులకు సహాయం చేయడం వల్ల నువ్వేం ఆశించకుండా సాయం చేస్తే, ఇంతకుముందు చూసినాం కదా, జీతం కొరకు కాదు, నువ్వు డబ్బు కొరకు ఎప్పుడు పని చేయొద్దు. డబ్బు చేత పని చేపించాలి. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు చేత పని చేపించాలంటే టీమ్ లివరేజ్ చేసుకోండి. ఓకేనా? అలా టీం ద్వారా 2% అంటే ₹2,00,000. ఒకవేళ ఇండివిజువల్ గా ప్లాట్ అమ్ముకుంటే, ఒక ప్లాట్ నెలకు అమ్ముకుంటే అంతే, ఎంత 1,20,000 అంటే ₹3,20,000 మనము నెలకు సంపాదించుకోవచ్చు. ఆలోచన చేయండి. జస్ట్ మార్కెటింగ్ ఆఫీసర్గా ఉంటేనే అంటే ₹3,20,000 సంపాదించుకోవచ్చు. పన్నెండులో 36 అంటే 3 సంవత్సరాలు ₹1,00,00,000 సంపాదించుకోవచ్చు. జస్ట్ మార్కెటింగ్ ఆఫీసర్గా ఉంటేనే. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ కదా. సో అంటే అందుకే హెలెన్ కెల్లర్ చెప్తాండి, ఎలోన్ వి కెన్ డూ సో లిటిల్, టుగెదర్ వి కెన్ డూ సో మచ్. అంటే ఒక్కరిగా చేసేవి మొత్తం లిటిల్ బిట్ సాధించగలుగుతాం, కానీ టుగెదర్ వి కెన్ డూ సో మచ్. అంటే అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్ల, టీం అంటేనే గుర్తుపెట్టుకోండి, టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్ మోర్. అందరు కలిసికట్టడం వల్ల, వాళ్ళ టీం వర్క్ చేయడం వల్లనే బిర్లా, రతన్ టాటా లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు, అంబానీ లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు, ఎలన్ మాస్క్, బిల్ గేట్స్. ఓకే, సో ఇలా ప్రతి ఒక్కరు ఒక టీం వర్క్ చేయడం వల్ల వాళ్ళు ఏం పని చేసినా పని చేయకపోయినా లక్షల కోట్లు వస్తూనే ఉన్నాయి కదా. సో దట్ ఈస్ వాట్ టీం వర్క్. అలా మార్కెటింగ్ ఆఫీసర్ నుంచి మార్కెటింగ్ మేనేజర్ అవుతారు. మార్కెటింగ్ మేనేజర్ అవుతే మీకు ప్రమోషన్ వస్తుంది. మార్కెటింగ్ మేనేజర్ అవుతే మీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ను మార్కెటింగ్ ఆఫీసర్ చేయాలా లేదా, వాళ్ళకు కూడా స్థాయి కల్పించాలా లేదా. సో కాబట్టి మార్కెటింగ్ మేనేజర్ ఉంటే తర్వాత మీకు ఏమొస్తుంది అప్పుడు అంటే 14% ఇండివిజువల్ కమిషన్, 2% టీమ్ కమిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ సేల్ చేపిస్తే 1,40,000 వస్తుంది. లేదా నీ టీం ద్వారా ₹1,00,000 పెంచేస్తే ఎంత, 2% అంటే 2 lakhs వస్తుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా మార్కెటింగ్ ఆఫీసర్ నుంచి, మార్కెటింగ్ మేనేజర్ నుంచి సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ అవుతారు. సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ అయితే ఇండివిజువల్ కమిషన్ 16% వస్తే టీమ్ కమిషన్ 2% వస్తుంది. నువ్వు ఎంతనైనా చేసుకో, ₹1,00,000 బిజినెస్ చేస్తావా 2 lakhs, 2 crores చేస్తావా 4 lakhs. ఇలా ఎంతనైనా పైప్ లైన్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, రెసిడ్యూల్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. దేని ద్వారా అంటే ఓన్లీ మన రియల్ ఎస్టేట్ ద్వారా చెప్పుకోవచ్చు. అలా సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ నుంచి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కూడా మార్చుకోవచ్చు. అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 18% ఇండివిజువల్ కమిషన్, 2% టీమ్ కమిషన్. ఏజిఎం నుంచి జిఎం అంటే జనరల్ మేనేజర్ 20% ఇండివిజువల్ కమిషన్, 2% టీమ్ కమిషన్ వస్తుంది. తర్వాత లాస్ట్ స్థాయి వైస్ ప్రెసిడెంట్ అంటే 22% ఇండివిజువల్ కమిషన్, 2% టీమ్ కమిషన్. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది ఏంటంటే 2% టీమ్ ఇన్కమ్ వస్తుంది. పైప్ లైన్ ఇన్కమ్ అంటే 1000 టీం చేసుకోండి, 10% అనుకుంటే 100 ప్లాట్లు. 100 టీం చేసుకోండి, 10% అంటే మనకి 10 ఫ్లాట్స్ అంటే 2 lakhs. లేదా ఒక్కరిని పెట్టుకోండి టీంను, ఒక 10 లక్షలు చేస్తే 10,000. నీకు ఎంత కావలసి అంత మనకు సంపద సృష్టించి పెట్టింది సెకండ్ హాఫ్ లో. అదే సెకండ్ హాఫ్ రియల్ ఎస్టేట్. గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ ఇన్కమ్ చేద్దామా అంటే జీవితాంతం నువ్వు జీతం కొరకు పనిచేస్తే దట్ ఈస్ యాక్టివ్ ఇన్కమ్. డబ్బు చేత పని చేపిస్తే, నువ్వు పని చేయకపోయినా పని చేసిన డబ్బు ఆటోమేటిక్ వస్తూ ఉంటే నువ్వు రకరకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్. దీని ద్వారా సంపాదించవచ్చు. అంటే సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ ద్వారా సంపాదించుకోవచ్చు. మరి ఎక్కడెక్కడ ఉన్నాయి 53 వెంచర్లు, 51 వెంచర్లు కంప్లీట్ అయిపోయినాయి. సో సావరిన్ ఇంత ఘనంగా మామనాల్లో పెరగడానికి కారణం ఏంటి అంటే, ఒక 2017 డిసెంబర్లో డ్యూటీపల్లి దగ్గర ₹1,00,000 ప్లాట్ అమ్మిందండి. అంటే ₹1,000 గజం అమ్మిండ్రు. ఇవాళ ఎగ్జాక్ట్లీ 3.5 సంవత్సరాలు అయిపోతే నాకు ఎంత అండి, 10 రెట్లు అయిందండి. 10 రెట్లు గుర్తుపెట్టుకోండి. 10 లక్షలు అయింది. చూడండి, ₹1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయి భూమి పైన అంటే పెడతాడా లేదా? డెఫినెట్గా పెడతాడు. అట్లాంటి వెంచర్లే మనకి ఇప్పుడు అన్ని నేషనల్ హైవేకి, షాబ్దార్ నుంచి ముస్తాపేట దగ్గర అన్ని నేషనల్ హైవే పని 1 కిలోమీటర్ ఆనుకొని 2 కిలోమీటర్లు 6 కిలోమీటర్ దూరంలో మనకు వెంచర్స్ ఉన్నాయి. డిటిసిబి లేఅవుట్ వెంచర్, హెచ్ఎండి లేఅవుట్ వెంచర్, ఫామ్ ల్యాండ్ వెంచర్స్ మనకు ఉన్నవి. ఇప్పుడు మనం చూస్తున్నాము సుందరవనం అనేది ఫామ్ కమ్ డిటిసిబి లేఅవుట్ వెంచర్ వస్తుంది. ఫామ్ ల్యాండ్ కమ్ డిటిసిబి లేఅవుట్.
సో ఇండియన్ వుడ్ సైన్స్ రీసెర్చ్ ప్రకారంగా తీసుకుంటే భారతదేశం మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది కాబట్టి కార్బన్ ఫ్రీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయండి, అంటే ఆగ్రో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయండి. పంటలు పండించడం వల్ల భూమి వాల్యూ పెరుగుతుంది, భూమి సారవంతం అవుతుంది, కస్టమర్కి పంటల ద్వారా డబ్బులు వస్తాయి. అది ఫామ్ ల్యాండ్ వెంచర్ ద్వారా సాధ్యమవుతుంది. అది మన మామనార్లో మొట్టమొదటిసారిగా స్థాపించిన ఏకైక సంస్థ సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ లిమిటెడ్ చెప్పవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం సుందరవనం ఎగ్జాక్ట్ ఫామ్ ల్యాండ్ వెంచర్ అనేది మనకి 3600 గజం ఎగ్జాక్ట్ నేషనల్ NH 44 కు 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది, కొమరెడ్డిపల్లి దగ్గర 3600 గజం. ప్రస్తుతం 3600 గజం మనం ప్లాంట్ కొంటే ఎగ్జాక్ట్ 6 months లేదా 1 year లో ఈజీగా 5,000 నుంచి 6,000 పోవడానికి అవకాశం ఉంటుంది, డబల్ కావడానికి అవకాశం ఉంటుంది. 1 year లో డబల్ ఎందుకంటే NH 44 నియర్ బై ఉంది. ప్లస్ నియర్ బై మనకేంటండి మినీ ఎయిర్పోర్ట్ ప్రపోజల్ ఏరియాలో ఉంది అనే విషయం గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. సో తర్వాత కోట్లకు మెట్లు చందనపు చెట్లు అంటే శాండిల్ వుడ్ ఫామ్ ల్యాండ్ వెంచర్స్ మనకు ప్రకృతి వనం దగ్గర ఉన్నవి. 110 ఎకరాల వెంచర్ ఉంది అండి అక్కడ. సో శ్రీగంధం మొక్కలు మనం చూస్తే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్లాన్ చేసుకోండి మీ టీం ద్వారా, మీ యొక్క అందరూ. మనము ఇప్పుడు ప్రస్తుతం అక్కడ 2000 గజం ఉంది. ఒక సంవత్సరం క్రితం 1000 రూపాయల గజం ఉంటే ఇప్పుడు 2000 గజం అంటే సంవత్సరానికి 1000 రూపాయలు పెరుగుతుంది. అంటే సంవత్సరానికి 100% పెరిగిందండి. 50% కాదు, 100% పెరిగింది. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అంటే కరెక్ట్ గా 5 సంవత్సరాలు పెడితే డబల్ అవుతుంది అని చెప్తాం. ఇక్కడ అన్ని 50 feet రోడ్, 40 feet రోడ్, 30 feet రోడ్, మళ్ళీ ప్లాంట్స్ ఆ యొక్క మొక్కల ద్వారా మనకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అదేది అంటే మన సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ ద్వారా సాధ్యమవుతుంది అనే విషయం గమనించండి. ఓకేనా? అది మీకు అక్కడ వస్తే వెంచర్ గురించి సైట్ సండే రోజు మనకు కార్లు ఉంటాయి. మరి ఏమైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఏం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ కస్టమర్ ఉంటే మామూలు తీసుకొస్తే, లేకపోతే ఎక్కడ ఉన్నా కూడా అక్కడ మనము కస్టమర్ ఉంటే రెడీ చేసుకోండి, అక్కడికి మన వెహికల్ పంపిస్తే అక్కడ నుంచి మనం ఫీల్డ్ విజిట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కదా? మరి చేయాల్సింది ఏంది? మన టైము, మన టాలెంట్. ఓకే, సో ఇవి కాకుండా మరి ఇంకేమైనా ఉన్నవే అంటే ఫ్రీ ఆఫ్ గిఫ్ట్ ఇంటర్నేషనల్ టూర్ కూడా పెడతాయండి. యూరప్ టూర్ కానీ, దుబాయ్ టూర్ కానీ, మలేషియా కానీ, మల్దీవులు కానీ, లోకల్ టూర్ కానీ. ఇలా మొన్ననే పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా దుబాయ్కి వెళ్ళిన మొట్టమొదటి ఏకైక రియల్ ఎస్టేట్ సంస్థ అంటే మనదే. మన సుమారు 60 మంది దుబాయ్ టూరు అచీవ్ అయిపోవడం జరిగింది మన టీం ద్వారా. కదా? సో ఇలా ఇంటర్నేషనల్ టూర్ మనం ఎప్పుడు ఫ్లైట్ ఎక్కని వ్యక్తి మనము మన యొక్క సావరిన్ ద్వారా రియల్ ఎస్టేట్ ద్వారా సాధ్యమవుతుంది అనే విషయం గమనించండి. ఒక ఉద్యోగస్తుడు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేని పరిస్థితి, అదే ఉద్యోగం చేసుకుంటూ పార్ట్ టైం గా లేదా ఫుల్ టైం గా మన యొక్క బిజినెస్ చేయండి. డెఫినెట్ గా నెలకు 2 నెలలకు ఒకసారి మీరు ఈజీగా ఫ్లైట్ ఎక్కడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో అలా మనం పోస్టర్ చూస్తున్నాం. ఇక్కడ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. సో మనం ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక వజ్రాల గనిలో వాకింగ్ చేద్దాం రండి. వజ్రాల గనిలో వాకింగ్ చేద్దాం రండి. ఒక వజ్రాల గని రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తూ నెలకు కనీసం 1,00,000 రూపాయలు సంపాదించాలనే కసి, పట్టుదల, ఉరకలేసే ఉత్సాహం మీలో ఉందా? చలో మీకు ఘన స్వాగతం పలుకుతుంది మన సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ లిమిటెడ్. ఓకే, సో మీకు బంపర్ ఆఫ్ కార్ కావాలన్నా కార్ వస్తుంది, ప్లాట్ కావాలన్నా ప్లాట్ వస్తుంది, ఇంటర్నేషనల్ టూర్ కావాలన్నా ఇంటర్నేషనల్ టూర్ వస్తుంది. మీకు ఏది కావలిస్తే అది సెకండ్ హాఫ్ లో ఆల్రెడీ రియల్ ఎస్టేట్ లో సాధించి పెట్టే సంస్థ మనకు ఉంది, ఆల్రెడీ ఉంది. మీకు కావాల్సిన టైము, టాలెంటే. మరి టైము, టాలెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం మీకుందా? ఉంటే ఎవ్రీ ట్యూస్డే ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా 1000 miles స్టార్ట్ విత్ సింగిల్ స్టెప్ అన్నట్టు మనకి ఎవ్రీ ట్యూస్డే వెబినార్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వెబినార్ ఉంటుంది. 1.5 or 2 hours లో వెబినార్ ఉంటుంది. ఆ వెబినార్ రండి, తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత టీం బిల్డప్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. 1,00,000 రూపాయలు 1,00,000 నుంచి 10,00,000 సంపాదించుకోండి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడు మాటలు చెప్పడు, చేతలో చేసి చూపిస్తాడు. మరోసారి, చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడు మాటలు చెప్పడు, చేతలతో చేసి చూపిస్తాడు. ఒక్కడిగానే వస్తాడు, ప్రజల గుండెల్లో నిలుస్తాడు. చరిత్ర సృష్టించే చిరుతాడు, లీడర్గా ఎదుగుతాడు. ఓకే, మీ కలలకు, మీ లక్ష్యాలకు రహదారి సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ద్వారా సాధ్యమవుతుంది. జై హింద్, జై సావరిన్, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ లెజెండరీ లీడర్స్. ఓకే, థ్యాంక్ యూ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఇప్పుడు.
థ్యాంక్ యూ. సార్ కొత్త వాళ్ళు వి గణేష్ వచ్చిండు, ఆయన కొద్దిసారి మాట్లాడిపోయాడు సార్. మాట్లాడండి గణేష్ సార్, మాట్లాడండి. గణేష్ సార్ ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. గణేష్ సార్ నో సార్ అన్మ్యూట్ నో చేసుకొని సార్ ఏం మాట్లాడండి. గణేష్ సార్, సార్ వినిపిస్తుంది సార్. ఏం డౌట్స్ లేదు సార్. మీ వీడియో ఆన్ చేయండి. కృష్ణ సార్ చూస్తాడు, సార్ వీడియో ఆన్ చేయండి మీది. లక్ష్మణ్ సార్ చేశాను సార్. ఓకే, మంచిగా ఉందా? ప్లాన్ బాగుందా? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మన వెంకటేష్ సార్ అడగండి. లక్ష్మణ్ సార్ ఏమైనా డౌట్స్ ఉన్నా? లక్ష్మణ్ సార్. సార్ ఇది ముసాపేట దగ్గర ఎన్ని కిలోమీటర్లకు దగ్గర రోడ్కు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది సార్? ఎగ్జాక్ట్లీ రోడ్ కు 1 కిలోమీటర్ దూరంలో మన వెంచర్ ఉంది, సుందరవనం అని. ఓకే సార్. సుందరవనం అని 1 కిలోమీటర్ దూరమే ఉంది. ఎగ్జాక్ట్లీ మనము NH44 కు రాయచూరు హైవే కలుపుతూ భారత్మాల రోడ్ ఉంటుంది. దానికి ముందరనే మల్టీనేషనల్ కంపెనీ ఉంటుంది, SGD కంపెనీ. మీరు సండే ఓకే ప్లాన్ చేసుకోండి లక్ష్మణ్ సార్. ఓకే ప్లాన్ సార్. చేసుకుంటే మీరు ఒక్కసారి మీరు ముసాపేట దగ్గరకు వచ్చినా మీకు వస్తాం. తర్వాత మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ పాండమిక్ సిచ్యువేషన్ అయిపోతే మీకు వనపర్తిలోనే మీరు కూర్చోబెట్టండి ఒక స్కూల్. మీరు టీమ్ బిల్డప్ చేద్దాం. ఎవ్రీ వీక్ లో ఒక మీటింగ్ కండక్ట్ చేద్దాం వనపర్తిలో బై ఫిజికల్ గా టీమ్ ని బిల్డప్ ఓకే చేద్దాం. ఓకే సార్. కొత్తకోట బ్రాంచ్, వనపర్తి బ్రాంచ్ వస్తుంది, కర్నూలు బ్రాంచ్ వస్తుంది సార్. వనపర్తి ప్రతి జిల్లా ప్రస్తుతానికి మన యొక్క ఉమ్మడి జిల్లా ప్రతి జిల్లాలో బ్రాంచ్ వస్తుంది. గద్వాల, వనపర్తి, నెక్స్ట్ మామ్నార్ ఆల్రెడీ వచ్చేసింది. మక్తల్ బ్రాంచ్ కూడా ఈ విత్ ఇన్ 15 days లో బ్రాంచ్ రాబోతుంది. ఇలా నాగర్ కర్నూలు సార్. ఖచ్చితంగా చెప్పండి సార్. నాగర్ కర్నూలు నాగర్కర్నూలు కూడా ఎస్ కరెక్టే. సో నేను అంటున్నా సార్, మీ ఫ్రెండ్స్ ఎక్కడైనా ఉన్నా మీరు ఏం ఓకే సార్. చేసుకోండి అంటే మీరు ఒక లిస్ట్ చేసుకోండి. లిస్ట్ అంటే మనము జనరల్ గా మనం ఏంటంటే మీకు సో మీ ఫ్రెండ్స్ అనే ఒక ఫార్ములా ఉంటుంది సార్. ఒక Yes. రియల్ ఎస్టేట్ అంటే మనం ఒక ఫార్ములా తీసుకోవాలి. ఆ ఫార్ములా ఏంటి అంటే మీకు స్క్రీన్ వైట్ బోర్డ్ చేస్తాను ఒకసారి చూడండి. సార్ వైట్ బోర్డ్ కనిపిస్తుందా? ఓకే సార్, కనిపిస్తుంది. ఓకే, చూడండి సార్. ఇప్పుడు నరేష్ సార్, వెంకటేష్ సార్ వచ్చిన వాళ్ళందరూ అద్భుతమైన వ్యక్తులే. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం టీమ్ బిల్డింగ్ ఏ విధంగా చేసుకోవాలి. జనరల్ ఫార్ములా మీకు చెప్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏంటి సార్ అంటే ఫ్రెండ్స్ ఫార్ములా రాసుకోండి. ఫ్రెండ్స్ ఇట్లా ఫ్రెండ్స్ ఫార్ములా రాసుకుంటే ఎఫ్ అంటే ఇక్కడ ఏంటి సార్ అంటే ఫ్యామిలీ. ఏంటి సార్? ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీలో అంటే మీ వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్ కూడా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, అది ఫాదర్, మదర్, మ్యారేజ్ అయితే వైఫ్, తర్వాత హస్బెండ్. ఇలా ఒక డైరీలో ఫ్యామిలీ తరపు వాళ్ళు ఎంతమంది కాంటాక్ట్స్ ఉన్నారు, నీ రిలేటివ్స్ ఎంతమంది ఉన్నారు, అంటే నీకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మొత్తం రాసుకుంటే ఎవరు కస్టమరు, ఎవరు ఎగ్జిక్యూటివ్ మనకు అర్థమవుతుంది. నెంబర్ 1 పాయింట్ ఎఫ్. తర్వాత రిలేషన్స్ సార్. రిలేషన్స్ అంటే మీ ఏంటి మీ చిన్నాన్ననో పెద్దనాన్ననో మీ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీలో మీ బావ ఫ్యామిలీలో ఇలా రిలేషన్స్ ఉంటాయి కదా సార్. ఆ రిలేషన్స్ రాసుకుంటే అలా లిస్ట్ రాసుకుంటే రిలేషన్స్ లిస్ట్ వస్తుంది మనకు. ఓకే, అది ఒక 10-20 మంది రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటి సార్? ఇన్స్టిట్యూషన్స్ అంటే మనం ఆల్రెడీ డిగ్రీ పీజీ లెవెల్ చదివి ఉంటాం. అంటే SSC లెవెల్ కానీ, తర్వాత ఇంటర్ లెవెల్ కానీ, డిగ్రీ లెవెల్ కానీ, పీజీ లెవెల్ కానీ చదివి ఉంటాం. ఏం సార్? సో అలా లెవెల్ కావచ్చు, ఇంటర్ లెవెల్ కావచ్చు, డిగ్రీ లెవెల్ కావచ్చు, పీజీ, అట్లా ఒక్కొక్క లిస్ట్ చేసుకొని ఒక్కొక్క దాంట్లో ఎవరు కస్టమర్స్, ఎవరు ఎగ్జిక్యూటివ్స్ మొత్తం రాసుకుంటే మనకు ఒక ఇన్స్టిట్యూషన్ లిస్ట్ వస్తుంది. అది ఒక 100 మంది రావడానికి అవకాశం ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి డిగ్రీ వరకు వస్తుందా సార్? ఓకే సార్, వస్తాయి సార్. కంపల్సరీ. సో అలా తర్వాత నెక్స్ట్ ఎంప్లాయీ లిస్ట్ అంటే వేరే ఎవరు అవసరం లేదండి. మీ యొక్క వాట్సాప్ కాంటాక్ట్ లో ఉన్న ఎంప్లాయీ లిస్ట్ తీసుకోండి. ఎంప్లాయీ అంటే మీ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు,
ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, మీ యొక్క వాట్సాప్ కాంటాక్ట్ రాసుకోండి. ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయర్, ఎవరు ప్రైవేట్ ఎంప్లాయర్. గవర్నమెంట్ sir. ఎంప్లాయీ ప్లాట్ కొంటారా? గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ప్లాట్ కొంటారా? లేకపోతే ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తారా? లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా వాళ్ళకి ఏమైనా రెసిడ్యూల్ ఇంకా ఉందా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవా, సరిపోతున్నవా అడగండి. అదే ప్రైవేట్ ఎంప్లాయీ అయితే ఒక ప్రైవేట్ ఉద్యోగస్తుడు అయితే సరిపోతుందనే జీతం, మరి సరిపోకపోతే నువ్వు పని చేయకపోతే డబ్బులు వస్తావా, మరి సెకండ్ ఇన్కమ్ ప్లాన్ ఉంది, మరి సెకండ్ ఇన్కమ్ ప్లాన్ వింటావా అని అట్లా ప్రైవేట్ ఎంప్లాయీ కూడా మనం లిస్ట్ రాసుకుంటే అక్కడ ఒక 50, ఇక్కడ ఒక 50 రావడానికి అవకాశం ఉంటుంది. వస్తుందా రాదు సార్ లిస్ట్? ఓకే, వస్తుంది సార్. తర్వాత నెక్స్ట్ నైబర్స్ తీసుకోండి. ఏంటి సార్? నైబర్స్ తీసుకోండి. నైబర్ తీసుకుంటే ఏంటి, మీరు చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్నారో, మీ ఊళ్ళో కావచ్చు, మీ స్కూల్లో కావచ్చు, లేకపోతే మీరు ఎక్కడైనా చదువుకున్న ప్లేస్ కావచ్చు, ఆ చుట్టుపక్కల మనకు లిస్ట్ మొత్తం ఉంటుంది కదా. ఆ Okay. లిస్ట్ మొత్తం తీసుకుంటే మనకు నైబర్ లిస్ట్ వస్తుంది. అదొక విధంగా వచ్చేసింది. తర్వాత డిస్టెన్స్. ఎవరు సార్? డిస్టెన్స్ అంటే లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు, అంటే మీకు తెలిసిన వాళ్ళు చాలా దూరంలో ఉంటారు. ఢిల్లీలో కావచ్చు, విజయవాడలో కావచ్చు, లేదా ఫారెన్లో కావచ్చు. ఓకే, ఇలా రకరకాల ప్లేస్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో Okay, sir. వాళ్ళు బాగా ఉన్నట్టయితే, సార్ మన దగ్గర ఇట్లా ఇన్వెస్ట్మెంట్ ఉంది అని మనం ఇప్పుడు ఆన్లైన్ డిజిటల్లో వీడియో, అంటే మనం వీడియో కాల్ చేసుకుంటూ మనం సైట్ విజిట్ చూసుకొని మనము వాళ్ళకి చూపించడానికి అవకాశం ఉంటుంది. అలా ఆ విధంగా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళు టీం చేస్తా అంటే ఎస్, ఓకే, టీం వర్క్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దట్ ఈస్ లాస్ట్ ఎవరంటే స్ట్రేంజర్స్, అంటే ఎవరికి తెలియని వ్యక్తులు. Okay, మనము sir. మనం వనపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తుంటాం, బస్సులో వెళ్తుంటాం. బస్సు వెళ్తున్నప్పుడు మనకు రకరకాల వ్యక్తులు చా దగ్గరనో లేకపోతే ఎక్కడనో తారసపడుతుంటారు. సో Okay. ఎక్కడనో మనం మనం టార్గెట్ పెట్టుకోండి, రోజుకు 2 కొత్త వ్యక్తుల కాంటాక్ట్స్ మన యొక్క వాట్సాప్లో రావాలి. కొత్త వ్యక్తుల డైరీలో మనం కొత్త నెంబర్స్ వాళ్ళు చేసినా చేయకపోయినా డైరీలో మనకు రావాలి అని ఆలోచన చేస్తే మనం ఇంటి నుంచి బయలుదేరిన 3 ఫీట్స్ ఫార్ములా అంటాం, 3F ఫార్ములా అంటాం. 3 ఫీట్ల దూరం నడిచిన వ్యక్తికి ఎవరైతే వస్తారో వాళ్ళే మంచి వాళ్ళకు బిలియనర్ అవకాశం కల్పిస్తారు. మీరు బిలియనర్ అవుతూ వాళ్ళకు అవకాశం కల్పిస్తారు. అలా ఒక ఫ్రెండ్స్ లిస్ట్ రాసుకుంటే ఖచ్చితంగా మనము ఈజీగా, అదే మనకు బైబిల్, అదే మనకు ఒక భగవద్గీత, అదే మనకు ఒక ఖురాన్, అదే మన యొక్క సంపద సృష్టించి పెట్టే ఒక ఫ్రెండ్స్ ఫార్ములా అంటాం సార్. Okay, అవునా sir. సార్? కాబట్టి అవును. ఇలా తీసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. బాగుందా ఇది ఫార్ములా? బాగుంది సార్. నెక్స్ట్ అక్కడ వెంచర్ స్క్వేర్ యార్డ్స్ మొత్తం ఎంత ఉంది సార్? మన దగ్గర స్క్వేర్ యార్డ్ తీసుకుంటే సార్, మనకి ఇక్కడ మనకు ఒక స్క్వేర్ యార్డ్ తీసుకుంటే 121 గజాలు ఉంటవి, 150 గజాలు ఉంటవి, 242 గజాలు ఉంటవి, 605 గజాలు ఉంటవి, 484 గజాలు ఉంటవి. ఓకేనా? సో అలా Okay. రోడ్ ఎలా ఉంటుంది సార్ అంటే 50 ఫీట్ రోడ్ ఉంటుంది, 40 ఫీట్ రోడ్ ఉంటుంది, 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఓకేనా? హలో, చెప్పండి. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఏం లేదా? సో ఏం లేదు సార్. ఇంకేం మాట్లాడతారా నరేష్ సార్ ఇట్లా? వెంకటేష్ సార్ మాట్లాడండి. సార్ నరేష్ సార్ మాట్లాడిపోయండి సార్. నరేష్ సార్ మాట్లాడండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. అబ్బాయి వినయ్ వీడియో ఆన్ చేసుకోండి. సార్ వీడియో సిగ్నల్ సరిగ్గా రావట్లేదు సార్. ఇక్కడనే ఉన్నా, ముంబైలో ఉన్నా. సిగ్నల్ ఓకే, మైక్ తోటే మాట్లాడండి, మైక్ తోటే మాట్లాడండి. సరిగ్గా సిగ్నల్ కూడా రావట్లేదు సార్. నేను ఊరికి వచ్చినప్పుడే మంచిగా మాట్లాడతా. ఓకే ఓకే ఓకే, మాట్లాడండి. వెంకటేష్ సార్ మీరు మాట్లాడండి. మాట్లాడండి సార్ వెంకటేష్ సార్. మాట్లాడండి. అదే వినిపిస్తుంది, మాట్లాడండి. వినిపిస్తుంది, మాట్లాడండి. లేదు, హలో, వీడియో ఆన్ హలో, చేసుకోండి, happy evening సార్ అందరికీ. నెట్ నరేష్ సార్. వీడియో ఆన్ చేసుకోండి, మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్, మాట్లాడు. హ్యాపీ ఈవినింగ్.
మాట్లాడండి మాట్లాడండి. ఓకే, వినిపిస్తలేదు. హలో, వినిపిస్తుందా సార్? హలో సార్ మాట్లాడండి మాట్లాడి వినిపిస్తుంది, మాట్లాడండి. వినిపిస్తుంది వినిపిస్తుంది, మాట్లాడండి. హలో, పాండు సార్ మీరైనా మాట్లాడండి. పాండు సార్. హలో సార్, కృష్ణ సార్, గుడ్ మాట్లాడండి, ఈవినింగ్. వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే, గుడ్ ఈవినింగ్ పండరి. బాగున్నారా వెంకటేశ? నమస్కారము. అందరికి నమస్కారం. మాట్లాడండి మాట్లాడండి. చాలా అద్భుతంగా చెప్పారు నమస్కారం సార్. చాలా అద్భుతంగా చెప్పారు. మంచిగా ఉంది నమస్కారం. ఫ్రెండ్స్, ఇది కొటేషన్. అవును, దాన్ని ఫాలో అప్ అయితే ఈజీగా రిటర్న్ కావచ్చు. మాక్సిమం 99% 99. అంతే అంతే అంతే. రియల్ గా అంటే మన దగ్గరనే అవును. ఉంది, అది ఎక్కడో లేదు. అసలు వెతుక్కోవాలంటే మన చేతిలోనే ఉంది. ఎస్ ఎస్, అది కరెక్ట్ కరెక్ట్. ఎస్పెషల్లీ అంటే డైలీ ఒక 2 మెంబర్స్ స్ట్రేంజర్స్ తీసుకోవడం అంటే అది కరెక్ట్. మన డైలీ 2 మెంబర్స్ మన కొత్త వాళ్ళగా పరిచయం చేసుకుంటే మంత్లీ 60 మెంబర్స్, దాంట్లో మనకు 50% మనకు సక్సెస్ అయినా చాలా అనిపిస్తుంది నాకు. అంతే అంతే, డెఫినెట్ అంతే. ఆ 30-50% నుంచి అట్లా లింక్ వైజ్ వెళ్ళడం చాలా ఉత్తమం అని నేను అనుకుంటున్నాను. అంతే, 100% 100% కరెక్ట్. అది అది థ్యాంక్ చాలా యూ, బాగుంది. థ్యాంక్ యూ పాండు సార్, థ్యాంక్ యూ. చెప్పండి, ఓకే ఇంకేమైనా ఓకే, చెప్తారా? ఇంకేం లేదు. వెంకటేష్ సార్ మాట్లాడండి, మీరు మధ్యలో కట్ అయింది. పాండు సార్ నమస్కారం. నమస్కారం సార్, కొత్తగా వచ్చిన నమస్కారం. మన కొత్తగా వచ్చిన మన లక్ష్మణ్ సార్కి నమస్కారం, గణేష్ సార్కి నమస్కారం, అలాగే కృష్ణ సార్ కూడా నమస్కారం. నమస్కారం సార్. అందరూ వినిపిస్తుంది సార్ అందరికి? వినిపిస్తుంది వినిపిస్తుంది. వినబడుతుంది. సార్ ప్రతి మంగళవారం మన కంపల్సరీ కృష్ణ సార్ మీటింగ్ అరేంజ్మెంట్ చేస్తారు. కృష్ణ సార్ కొద్దిగా మీటింగ్ తగ్గించుకోవాలి సార్. మీరు కొత్త వాళ్ళకి ఎవరు మాట్లాడడానికి అవకాశం వస్తలేదు, మనము ఎవరు మాట్లాడతలేరు, మనదే అయిపోతుంది. ఏం లేదు నెక్స్ట్ టైం వాళ్ళకి ఎవరైతే వస్తారో వాళ్ళకే ఇద్దాం ప్లాన్ చెప్పడానికి. ఏంటంటే నరేష్ సార్ కొత్త కదా, కొంచెం ప్లాన్ ఆ విధంగా ఉంటేనే మనకు మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న కంపల్సరీ ఆ మాత్రం ఉండాల్సిందే మన డ్రగ్. సార్ కొత్త వచ్చిన వాళ్ళకి కొద్దిగా పేషెన్స్ ఉంటే బెటర్ ఆప్షనే, కానీ వాళ్ళకు పేషెన్స్ ఉండాలంటే వాళ్ళకి ఎంతో డెవలప్ అయిపోయిన లెక్కనే కంపల్సరీ అట్లా ఉండాలి. ఇదేంద్ర బాబు అని అనుకుంటే నా ఉద్దేశం. బిజినెస్ అంటే పేషెన్స్. ఎవరైతే 2 అవర్స్ ఉంటారో వాళ్ళే బిలియనీర్. చెప్పాను కదా, 95% సక్సెస్ రేట్ రాదు, 5% సార్ రైట్ సార్, రైట్ సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరు బిలియనీర్సే, చాలా మంది కొంత నెట్వర్క్ లో కట్ ఉన్నారు. మాట్లాడండి. లక్ష్మణ్ సార్ ఉన్నారా సార్? ఉన్నా సార్ మీరు కృష్ణ సార్ వాళ్ళ స్పీచ్ విన్నారు కదా, మీరు ఇది సార్ తీసుకుపోయి మీరు వనపర్తిలో మీటింగ్ పెడితే మీకు 100 మంది టీం అవుతారు సార్. మీరు గట్టిగా ప్లాన్ చేసుకుంటే సార్ వస్తారు, నేను వస్తాను, సార్ వస్తారు. ఓకే సార్. మీరు ప్లాన్ చేసుకుంటే సార్ మీ స్పీచ్ విన్నారంటే వాళ్ళు కూడా మీకు కింద టీం అవుతారు. అక్కడ వనపర్తిలో గట్టిగా ప్లాన్ చేసుకోండి. వనపర్తి నార్కర్నూలు ఉంటే అక్కడ మధ్యలో ఎక్కడైనా ప్లాన్ చేసుకోండి, అట్లా కూడా ప్లాన్ చేసుకోండి. ఓకే సార్. అందుకే మీకు కొత్త ఆలోచన నేను చెప్తున్నా. సార్ కంపల్సరీ బాగా చెప్తారు. వాడికోసం ఇంకో విధంగా ఉంటుంది, లైవ్ ఉంటుంది కాబట్టి అది అలా ఉంటుంది. ఇక్కడ మనకు కొద్దిగా ఇట్లా ఎంతన్నా కొద్దిగా లైవే, ఎంతన్నా జూమ్ మీటింగే సార్. ఓకే సార్. గణేష్ సార్ ముద్దలా కట్ అయిపోయినట్టు, ఆయన కూడా జర మన కావాల్సిన వ్యక్తే. సార్ అందరికీ నమస్కారం సార్. నేను ఈ రోజు ఇంత కృష్ణ సార్ మాట్లాడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. మొదటగా లక్ష్మణ్ సార్కి, పాండు సార్కి, వెంకటేష్ సార్కి, నరేష్ సార్కి, తర్వాత ఝాన్సీ మేడంకు, గణేష్ గారికి, తర్వాత ప్రతి ఒక్కరికి వచ్చిన చాలా మంది మధ్యలో లెఫ్ట్ అయితే మన జీవితం కూడా మధ్యలోనే సెకండ్ హాఫ్ ఉంటుంది. మన సినిమా సెకండ్ హాఫ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో కట్ అయిపోతే ఫస్ట్ హాఫ్ లో పోతారు.
ఇప్పుడు చూడండి సక్సెస్ఫుల్ గా సినిమా బ్లాక్ బస్టర్ అయింది. పాండు సార్ ఉన్నాడు, లక్ష్మణ్ సార్ ఉన్నాడు, ఝాన్సీ మేడం ఉంది, గణేష్ సార్ ఉన్నాడు, వెంకటేష్ సార్ ఉన్నాడు, నరేష్ సార్ ఉన్నాడు. వీళ్ళంతా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ ఆల్రెడీ వచ్చేసింది. కాబట్టి మీరంతా మల్టీ మిలియన్ కాబోతారు. మల్టీ మిలియన్ కావాలని, బిలియన్స్ కావాలని, సిరి సంపదలు సమృద్ధిగా సంపాదించుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మీ యొక్క సమయానికి ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ అందరి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు సో entrepreneur signing out.